దేవుని మాటలను నమ్మటం కంటే మనుషుల మాటను ఎక్కువగా నమ్ముతారు. మనుషుల మాటలను మనుషులు నమ్మినట్టుగా దేవుని మాటను కూడా నమ్మరు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని నమ్మారు? నిజాన్ని నమ్మారా, అబద్ధాన్ని నమ్మారా? అంటే దేవుని నమ్మారా, మనుషుల్ని నమ్మారా? ప్రజలందరూ దేవుణ్ణి నమ్మరు. ఎందుకంటే దేవుని ఉద్దేశాలను చెప్పే వాళ్ళు ఎప్పుడు కొందరే ఉంటారు, తక్కువగానే ఉంటారు. అది గమనించాలి, అది సత్యం. అబద్ధానికి ఆధారం ఉండదు. అబద్ధం ఎప్పుడు ఆధారాలతో పోరాడదు. బాగా అబద్ధం ఎప్పుడు కూడా, ఎందుకంటే అబద్ధం అంటేనే ఆధారాలు ఉండవు కాబట్టి ఆధారాలతో పోరాటం చేయదు, ఫిజికల్ గా పోరాటం చేస్తుంది. ఏదో వాళ్ళ బలంతో, గుంపు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బలంతో పోరాటానికి దిగుతుంది తప్ప ఆధారంతో దిగదు అబద్ధం. కానీ నిజం గుంపు ఉండకపోవచ్చు కానీ ఆధారాలతో నిలబడుతుంది, బలంగా నిలబడుతుంది. ఆ నిజం వైపు నిలబడేటటువంటి వాడు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పటికీ నిజం చెప్పేటోడు జనాల మీద ఆధారపడ్డు, జనాల మీద ఆధారపడి బతకడు, బలవంతం చేయడు. చెప్పే నిజం సూటిగా గట్టిగా పర్ఫెక్ట్ గా చెప్తాడు. ఎట్టంటోడు వచ్చినా ఎదురు నిలబెడతాడు, ఎవరొచ్చినా కూడా ఎదురు నిలబెడతాడు. పౌలు గారి ప్రకారం మొదటగా మన కొరకు ఎంతగానో ఆలోచించి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు జాగ్రత్తగా ఆయన ఉద్దేశానుసారముగా చదివి నేర్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. నాతో పాటు కొంతమందినైనా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆయన ఇస్తానన్న మహిమను పొందుకునే విధంగా నేను నాతో పాటు కొంతమందినైనా ఉండాలి అనే ఆలోచనతో మరి ఎటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఆలోచించకుండా యథార్థంగా పనిచేస్తున్నటువంటి మీ కొరకు దేవుడు నియమించినటువంటి మీ సేవకుడు సహోదరుడు అన్నగారికి, అదేవిధముగా ఆయన మాటలు విని ఎప్పటికప్పుడు బైబిల్ని పరిశీలించుకొని పరిశీలనాత్మకంగా చదువుకొని అలాగుందా లేదా అని చెక్ చేసుకొని మనుషుల మాటలను కాకుండా బైబిల్లో ఉందా లేదా అనే ఆలోచనతో మరి నిలబడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఒక చిన్నపాటి పరిచయముగా సహోదరుడు నా గురించి చెబుతూ, ఇక్కడ నాదంటూ గొప్పతనం కానీ నాదంటూ ఏమీ లేదు కానండి, ప్రతి దినం ఈ విధంగా రెస్ట్ లేకుండా దేవుడు ఆయనను వాడుకుంటున్నాడు. నేను ఆయన గురించి ఆలోచించి ఆయన గురించి చదువుకొని ఆయన కోసం బ్రతకాలనే ఆలోచన మాత్రమే నాది. ఆయన కోసం ప్రయాసపడాలి, ఆయన ఉద్దేశాలను మనుషులకు తెలియచెప్పాలి, ఆయన సంకల్పాన్ని వివరించాలి అనేది నా ఆలోచన. అలాంటప్పుడు ఎవరైతే ఎటువంటి ధనాపేక్షకు లోబడకుండా, ధనాన్ని ఆశించకుండా యథార్థమైనటువంటి హృదయంతో తను నిత్య జీవం పొందుకోవాలి, తనతో పాటు నలుగురినైనా కనీసం ఒక 10 మందినైనా నిత్య జీవానికి నడిపించాలి అనేటటువంటి యథార్థమైన ఆలోచన కలిగినటువంటి ఏ వ్యక్తికైనా దేవుడు వాడుకుంటాడు. పిల్లలు జాగ్రత్తగా వినండి. అయితే ఒక మాట ఏంటంటే, నా ద్వారానే ఈ విషయంలో నేను ఇంతగా బలపడటానికి, నేను ఇంతగా స్థిరపడటానికి గల కారణం భగవాన్ దాస్ గారే అని చెప్పి చిన్న మాట అన్నారు కదా. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నటువంటి నా మాటల ద్వారా ఆయన మాత్రమే కాదు, బాగా వినండి, ఆయన మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి జిల్లాల్లోనూ 2 రాష్ట్రాల్లో విరివిగా చాలా మంది రకరకాల డినామినేషన్స్ నుంచి, గొప్ప విషయం ఏంటంటే రకరకాల డినామినేషన్ నుంచి ఈరోజు క్రీస్తు సంఘాలలోనికి రావటం గొప్ప విషయం. అది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేనేం చెప్పదలిచాను అని అంటే, నా ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టి ఈ చుట్టుపక్కల ఈ 2 రాష్ట్రాలలో అనేక జిల్లాల నుంచి చాలా మంది పెంతుకోస్తు నుంచి కానివ్వండి, హెబ్రోను నుంచి కానివ్వండి, బాప్టిస్టు నుంచి కానివ్వండి, ఆర్ఎస్ఎం నుంచి కానివ్వండి, ఇలా బయట ఉన్నటువంటి రకరకాలైనటువంటి డినామినేషన్లో నుండి వారు
మరి క్రీస్తు సంఘంలోనికి నడిపించబడటం, నా ద్వారా దేవుడు ఈ విధంగా వాళ్ళని ఆకర్షించడం నిజంగా నేను సంతోషిస్తున్నటువంటి విషయం. అన్నగారితో పాటు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట, మరి నన్ను బట్టి నేను మాట్లాడుతున్నటువంటి దాన్ని బట్టి చాలా మంది ఈరోజు ఆకర్షింపబడుతున్నారు, బలపడుతున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు అనేది నిజమైతే, మరి నేనే రకంగా ధైర్యపడుతున్నాను? నన్ను బలపరుస్తుంది ఎవరు? నన్ను ధైర్యపరుస్తుంది ఎవరు? కదా, నన్ను ధైర్యపరిచింది ఎవరు, ధైర్యపరుస్తుంది ఎవరు అనేదే నా పాఠం ఈరోజు. అదే బైబిల్ నుంచి మీ ముందు పెడతాను. ఎందుకు ఈ పాఠం చెప్పాలి అని అంటే, నేను సమాజాన్ని స్టడీ చేస్తూ ఉన్నాను. బైబిల్ చదువుతూ సమాజాన్ని కూడా స్టడీ చేశాను. అప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఏ సమాజం గురించి అయినా, ఎప్పటి వరకు ఉన్నటువంటి ఈ సమాజం గురించి అయినా గ్రంథం మనకు చెబుతుందా లేదా? ఖచ్చితంగా తెలియచేస్తుంది. దేవుడి వాక్యం మనకు ప్రతి విషయం తెలియచేస్తుంది, ప్రతి సంగతి మనకు అర్థమయ్యేలా చేస్తుంది. దేవుడు మనకు తెలియచేస్తాడు, తన గ్రంథం ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. నాకు తెలిసిన ఆ విషయం ఏమిటి అంటే, మరి అనుభవంతో లోకంలో కొంతమంది సామెత, ఒక సామెత లోకంలో పుట్టింది అని అంటే అది అనుభవంతోనే, అంతే కదా, అనుభవంతోనే పుడుతుంది. అలా అనుభవంతో పుట్టినటువంటి సామెత ఏంటంటే, ఒకటి, మనుషులు అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని నమ్మరట. నిజమేనా కదా? ఒకసారి మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఇది నిజమేనా కదా? ఇక్కడ నాకు అర్థమైంది ఇంకొకటి ఏంటి అని అంటే, బైబిల్ నుండి అర్థమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ సామెత ఇలా కాకుండా, బైబిల్ ఆధారంగా నాకు ఈ సామెతను ఇలా కాకుండా వేరే విధంగా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది బైబిల్ని స్టడీ చేసిన తర్వాత. వేరే విధంగా అంటే ఎలా అంటే, మనుషులు దేవుని మాటలను నమ్మటం కంటే మనుషుల మాటను ఎక్కువగా నమ్ముతారు. మనుషుల మాటలను మనుషులు నమ్మినంతగా దేవుని మాటను కూడా నమ్మరు అని చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనుషులు అబద్ధాలే చెప్తారు కదా, దేవుడు నిజం మాట్లాడతాడు. దావీదు గారు అంటాడు తన ప్రార్థనలో, నీవు దేవుడవు గనక నీ మాట సత్యం అంటాడు. ఆయన నీవు దేవుడవు గనక నీ మాట సత్యం అంటాడు తన ప్రార్థనలో. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది అనుకోండి. ఇదే మన పాఠం. ఇక్కడ నేను ఆనందించినటువంటి విషయం ఏంటంటే, మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు అండి, నేను చాలా అతిశయిస్తూ మాట్లాడే మాట ఇది, ఆనందంతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏంటిదనంటే, మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ప్రపంచానికి నిజం, ఈ ప్రపంచానికి సత్యం ఎక్కడి నుంచి వెళ్తుందో తెలుసా? క్రీస్తు సంఘంలో నుండి వెళ్తుంది. అది సంతోషించదగ్గ విషయం, నేను గర్వంగా చెప్పుకునే విషయం. మీరు కూడా క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉండటం ఆనందపడాల్సినటువంటి విషయమే, సంతోషించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు బయట కూడా నేను విన్నాను, డినామినేషన్ లో కూడా ఒక పాస్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు విన్నాను. ఏంటో తెలుసా? కొంత విషయాలు మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సరదాగా ఆయన అన్నాడు, అవునవును, ఇవి నిజాలే, ఈ కొన్ని నిజాలే. ఇది నేను ఎక్కడ తెలుసుకున్నానంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాల విషయం నాకు అర్థమైనాయి అన్నాడు. ఓహో, అంటే ఈ మాత్రం నిజం తెలియాలంటే ఖచ్చితంగా అక్కడి నుంచే రావాలి, తప్పదు. అందుకోసమే మొదటి శతాబ్దము నుండి క్రీస్తు సంఘం ద్వారానే బయలుపడుతూ ఉంది సత్యం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తానుసారమైన నానా విధమైనటువంటి జ్ఞానం బయటికి ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు సంఘం నుంచే. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మన పాఠం ఏంటి అని అంటే, క్రీస్తు సంఘంలో కూడా ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే, మనుషుల బోధల వైపు ఆకర్షితులవ్వటం, మనుషుల మాటలు విని దేవుని మాటలను పక్కన పెట్టడం గమనిస్తూ ఉన్నది. అంటే మనుషులకు భయపడుతున్నారా? ఇటుపక్క దేవుని మాటలను భయపెడుతూ చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటమా ఏ లోపమై ఉంటది అని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఇది ప్రియులారా. అబద్ధాన్ని చాలా గట్టిగా చెప్తే వినేవాడికి ఏమనిపిస్తుంది? నిజమే.
మీకు విషయం చెప్తాను. ఛత్రపతి శివాజీ తెలుసా మీకు? ఆయన కుమారుడు, ఆయన పేరేం పేరు? సంభాజీ. తెలుసు కదా మీకు? వాళ్ళ గురించి బయట మాట్లాడుకుంటున్నటువంటి విషయం, ఆ మరి రాజుల గురించి మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రాణం పెట్టారు మన ధర్మం కోసం. ఏం చేశారు? ప్రాణం పెట్టారు. ఇందులో నిజం లేకపోతే ప్రాణం పెడతారా వాళ్ళు అని అనగానే మనందరికి ఏమనిపిస్తుంది? నిజ నిజాల నిర్ధారణ చేసుకునే విధానంలో అంత దూరం మనం వెళ్ళం కానీ, అబ్బా మన ధర్మం కోసం ప్రాణం పెట్టారా, ప్రాణం పెట్టినటువంటి వీరురాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? మనం కూడా ప్రాణానికి తెగించి నిలబడదాం అని అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. అది నిజమా అబద్ధమా అనే నిర్ధారణలోనికి వెళ్ళరు. అంటే అబద్ధానికి బలాన్ని చేకూర్చే విధానం ఏ విధానంలో చెబితే చేకూరుతుందో బలం, ఆ విధానంలో చెబితే ఏమవుతుంది అంటే అబద్ధం కూడా ఏమవుతుంది? అనిపిస్తుంది. నిజం అవ్వదు కానీ నిజంలా అనిపిస్తుంది అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పామనుకోండి, అప్పుడు కూడా అదేదో సామెత టైపు, తినగా తినగా వేమో తీయగా ఉండును అన్నట్టు, ఆ తీయగా అవదు కానీ మన నోరు అలవాటు పడిపోయి తీయగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది చేదు కొట్టేస్తుంది అంతే తప్ప దాని గుణమేం పోతుందా? అబద్ధం కూడా మారుతుందా? నిజమవుతుందా అబద్ధం? కాదు. కాకపోతే ఎక్కువసార్లు వినటం వల్ల అలవాటు అయిపోతుంది మనకు. దాంతోపాటు ఇంకొక ప్రమాదం ఏంటి అని అంటే, ఇది చాలా డేంజరస్ జోన్ అనుకోవాలి. ఒక అబద్ధాన్ని ఒక వ్యక్తి చెప్తే ఈజీగా నమ్మేస్తాం మనం. ఒక వ్యక్తి చెప్పినా ఈజీగా నమ్మేస్తాం. అలాంటిది 100 మంది చెప్తే, 1000 మంది చెప్తే ఇంకా తిరుగుండదు దానికి. ఇక దానికి తిరుగుండదు. అవునా కదా? అంటే ఇక్కడ కూడా జనాలు ఎలా చూస్తారు అని అంటే, మెజారిటీ చూస్తారు. మెజారిటీ బై మైనారిటీ. ఎక్కువ మంది ఏదైతే మాట్లాడుతున్నారో అటువైపు మనం వెళ్దాం అనేటటువంటి ఆలోచన కూడా సహజంగా మనుషులకు కలిగేటటువంటి ఆలోచన ఇది. ఇవన్నీ అర్థం కావటం కోసం మీ ముందు పెట్టినటువంటి ఎగ్జాంపుల్స్. దాంతోపాటు నన్నెవరు బలపరుస్తున్నారు, నేను ఎవరిని చూసి బలపడుతున్నాను అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఆధారం, బైబిల్. బైబిల్లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాను కదా, ఇదే విధానం నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైన విధానం అది బైబిల్ నుంచి. అది ఎలా అర్థమైందో మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుడు ఒక నిజాన్ని, ఒక వాస్తవాన్ని ఆదాము గారికి చెప్పాడు. మొట్టమొదటి మనిషి ఆదాము గారికి చెప్పారు. అదే నిజాన్ని ఆదాము గారు ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారండి? హవ్వమ్మకు చెప్పాడా లేదా? హవ్వమ్మకు చెప్తే ఎలా చెప్పి ఉంటాడు? సింపుల్గా, ఎదుగు అమ్మాయి, పలానా చెట్టు పండు మాత్రం నువ్వు తినమాకు, ఎందుకంటే దేవుడు తినొద్దని చెప్పాడు, తింటే చచ్చిపోతామని చెప్పాడు, కాబట్టి నువ్వు తినమాకు, సరేనా? తినమాకు ఇక, ఓకే అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. ఇట్లెందుకు చెప్తాడు వాడు? ఇట్లెందుకు చెప్తాడండి? మసాలాలు కలిపి కాస్త ఇంకా ఎక్స్ప్రెషన్స్ మార్చి, అబ్బా అబ్బా ఏముంటది ఆ పండు తింటే అబ్బా అన్నాడు అనుకో, ఎట్లుంటది? ఈయన చెప్పిన దానికంటే డామినేషన్గా, గొప్పగా ఆ వివరణ. ఏమనుకుంటున్నావు? అది తిన్న తర్వాత నువ్వు ఎట్లా మారిపోతావు చూడు. అది తిన్న తర్వాత నువ్వు ఒక దేవతలా మారిపోతావు ఖచ్చితంగా. ఏమనుకుంటావు అని చెప్పేసి బలంగా వాడు చెప్పేసరికి, అంత బలంగా మా ఆయన చెప్పలే, సింపుల్గానే చెప్పిండు. కాబట్టి నేనేం చేయాలి? తినేయాలని. తినేసిందా లేదా? అబద్ధాన్ని నమ్మిందా లేదా? నిజం కంటే కూడా అబద్ధాన్ని నమ్మింది ఆవిడ. ఓకేనా? ఇది మొదటి విషయం. అక్కడ ఎక్కువ మంది ఏం కనబడట్లేరు మనకు. నెక్స్ట్, నోవాహు గారి కాలంలో ఏం జరిగింది? దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు. దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పాడు కదా. దేవుడు నిజమే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, జలప్రళయం వస్తుంది, జాగ్రత్త నాయన, ఊడగట్టుకుంటాడు, కట్టుకుంటాడు. ఆ మాటను నమ్మింది ఎవరు? దేవుడు చెప్పిన మాట నిజమా? నిజాన్ని నమ్మిన నోవాహు గారు అందరి ముందు ఓడగడుతున్నాడు పబ్లిక్ గా. ఒక అబద్ధాన్ని నమ్మి ఓడగట్టుంటే అందరూ వచ్చేటోడు. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మేంత ఈజీగా, స్పీడ్గా నిజాన్ని నమ్మరుగా మనుషులు. అందుకోసమే ఓడగడుతున్నాడు కదా అనేటటువంటి ఆలోచన. మరి అబద్ధం అయితే ఓడెందుకు గడుతాడు ఇంత కష్టపడి? తన పని పాటలన్నీ పక్కన పెట్టేసి
తనకున్న పనిపాటలన్నీ పక్కన పెట్టేసి కుటుంబం మొత్తం వెళ్ళేసి కష్టపడుతున్నారు మన కళ్ళ ముందే. ఒకవేళ అబద్ధం అయితే ఎంత కష్టపడతారా అనేటటువంటి ఆలోచన అక్కడ ఆలోచించరు. ఆలోచించకుండా అక్కడ ఏం చూస్తున్నారు అని అంటే, ఇటుపక్క అందరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే అప్పుడున్న ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక పక్క ఉంటే, ఆ కుటుంబం మాత్రమే ఒక పక్క ఉంది. నాకు నచ్చింది ఏంటంటే ఆ కుటుంబం యొక్క కాన్ఫిడెంట్ నచ్చింది నాకు. మీకు అర్థమవుతుందా? బైబిల్ మొత్తం చదివినా కూడా ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి నోట కూడా అదే మాట వినబడతా ఉంటది. యేసు ప్రభు అబద్ధం ఆడతాడా? ఆడడు కదా. యేసు ప్రభు అబద్ధం ఆడడు. ఖచ్చితంగా ఆయన శాశ్వతమైన మాట చెబుతాడు. నిజమే చెప్పాడు. ఆ నిజం ఏంటి అంటే, నిజం వైపు అనేకులు ఉండరు నాయన, కొందరే ఉంటారు కదా. నన్ను ధైర్యపరిచిన మాట, నన్ను బలంగా నిలబెడుతున్నటువంటి మాటలు అవి. అంటే ఇప్పుడు నోవాహు గారి కాలంలో నోవాహు గారి కాన్ఫిడెంట్ ఏంటి, ఆ బలం ఏంటి? ఇంతమంది హేళన చేస్తున్నా, ఇంతమంది చూసి ఆట పట్టిస్తున్నా, వీళ్ళ మీద జోకులేస్తున్నా, ఒరే అసలు వర్షమే రాక చచ్చిపోతుంటే ఈ నేంద్ర బాబు వాడ కడుతున్నాడు, కడితే గట్టు కానీ ఇక్కడ కాదు కట్టాల్సింది, సముద్రం తెరిగిపోయి గట్టు, ఇక్కడ కడుతున్నది నాయన అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ హేళన చేస్తుంటే, అసలు ఇంతమంది మాటలు పట్టించుకోకుండా ఎలా ధైర్యంగా ఉండగలిగాడు? అసలు ఆలోచించండి. మనకు నలుగురు చెప్పారనుకో వచ్చేసి, ఎట్లుంటుంది మన బతుకు పరిస్థితి? అమ్మో కష్టమే. తట్టుకోవడం, నిలబడటం కష్టమే, అవునంటారా కాదంటారా? కానీ ఆయన ఎలా నిలబడి ఉన్నాడే? అర్థమవుతుందా? 10 మంది మన దగ్గరకు వచ్చేసి అట్లా కాదు ఇట్లా కాదు ఎట్లా అని చెప్పేసి ఆధారం లేని మాటలు ఎన్ని చెప్పినా కూడా మనం నమ్మి ఏం చేస్తామంటే దిగులు చెందుతుంటాం. కానీ ఆయన చూడు, ఆయన కుటుంబం చూడు, ఆధారం దేవుని మాట ఆధారం. నిలబడితే ప్రపంచం ఏకమైన కదిలించకూడదు మనల్ని. ఆ రేంజ్లో నిలబడాలి. అది నోవాహులో మనకు కనబడాల్సినటువంటి విధానం. ఏంటండి నోవాహు గారి దమ్ము, ధైర్యం? అర్థమవుతుందా? అక్కడ నోవాహు గారి దగ్గరకు వచ్చేసి బలంగా చెప్పేవాడు ఎవడు ఉన్నాడా? నోవరో ధైర్యం ఉండడు మీరు అని చెప్పేవాడు ఎవడు ఉన్నారా? బలపరిచేవాడు ఉన్నారా? ఎవ్వడు లేడు. దేవుడు చెప్పాడు, నాన్నా జలప్రళయం రాబోతుంది, మనుషుల పాపం నా దాకా వచ్చింది, మనుషులందరూ భయంకరులు అయిపోయారు, వాళ్ళందరినీ తుడిచేయాలనుకుంటున్నాను, నువ్వైతే నీ కుటుంబం కొరకు ఓడగట్టుకో, ఆ కొలతలు నేను చెప్తా విను అని చెప్పేసి కొలతలు చెప్పేశాడు. ఓడగట్టుకో అన్నాడు. అంతే, అది చాలు. వెళ్ళిపోయాడు. ఎవరి మాట వినట్లేడు. ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఎవరి మాట కూడా ఏమైనా ఖాతరు చేస్తున్నాడా? అది ధైర్యం. దేవుని నమ్మటం అంటే అట్లుండాలి. ఆధారం లేని మాటలు చాలా మంది వచ్చి మాట్లాడుతుంటారండి. ఆధారం ఉండదా? ఉండదు. అదిగో అది నా ధైర్యం. నోవాహు గారిని చూడు ఎట్లుంటుందా. నెక్స్ట్ డే లోతు గారు ఆయన గురించి కూడా ఏమని రాయబడుతుంటుందో మనకు తెలుసు కదా. కొత్త నిబంధనలో పేతురుపత్రికలో ఒకసారి చదువు ఓపెన్ చేసేసి, 2 పేతురుపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 6 నుంచి చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఆ పట్టణములను భస్మము చేసి ముందుకు అనంటే మనం కూడా ముందుకు అనంటే భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన విడిచిపెట్టలేదు. బహు బాధపడుతున్నాడు కానీ విడిచిపెట్టట్లేడు. నీతి నిజాయితీని విడిచిపెట్టట్లేడు. నీతి నిజాయితీని విడిచిపెట్టకపోవటం అంటే, నీతి అంటే ఏంటో తెలుసా మీకు? నీతి అంటే ఏంటండి? ఆ మాట చెప్పండి. నీతి అంటే ఏంటి? మనకు ఆధారం బైబిల్. నీతికి నిర్వచనం బైబిల్ ఇచ్చిందా లేదా? ఏమి ఇచ్చింది చెప్పండి. నేను ఇప్పుడు చెప్తాను, రాసుకుంటారా గుండెల్లో? మర్చిపోకుండా ఎప్పుడొచ్చి అడిగినా రాసుకుంటారా? మరి మీ గుండెలు మెత్తని పలకలనే గుండెల మీద మీరు రాసుకుంటారంటే చెప్తాను, మర్చిపోకూడదు. మళ్ళా నీతికి నిర్వచనం ఏంటంటే, దేవుణ్ణి నమ్మటమే నీతి కాదంటారా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి అంటే, ఇప్పుడు చెప్పండి నీతికి నిర్వచనం.
నీతి అంటే ఏంటి? దేవుడిని నమ్మి బతికాడు. ఎంత హింస పడుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా, నీతిగల తన మనసును దినము నొప్పించుచు వస్తున్నప్పటికీ కూడా, ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ఇదేంటి వదిలిపెట్టట్లేడు? నీతిని వదిలిపెట్టట్లేడు అని అంటే దేవుని మాటని, దేవుని నమ్మటాన్ని, అదనమాట దేవుని కోసం బ్రతకటం అంటే. ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా సింగిల్ గా నిలబడ్డాడు చూడు. ఆయన్ని బలపరిచినటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? పర్లేదు లోతు గారు, ధైర్యంగా ఉండండి అని ఆదరించే వాళ్ళు ఎవరు చెప్పు ఆయనకి? ఏంటండి ఆ ధైర్యం? ఏంటి వాళ్ళకున్నటువంటి ఆ ధైర్యం ఏంటి? ఆయన ఆ కాలంలో వెళ్ళి తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయ్యా నాశనం అయిపోబోతుంది, కొంచెం రండి అయ్యా అని అంటే, వాళ్ళు ఎలా హేళన చేస్తారో తెలుసు కదా మనకు. వాళ్ళు ఎందుకు హేళన చేసి ఉంటారు చెప్పండి ఒకసారి? వాళ్ళకున్నటువంటి మైండ్తో, వాళ్ళకున్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చూస్తారంటే, ఇటుపక్క ఇతను ఒకడే, ఇటుపక్క ఊరంతా ఉంది, ప్రశాంతంగా ఊరందరూ ఎంజాయ్ చేసుకుంటుంటే, ఏంటి మామా నువ్వు మావేగా పిల్లనిస్తున్నాడంటే మావేగా, ఏంది మామ ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఆనందంగా అందరు సంతోషంగా గడుపుతుంటే, అంటే అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండుంటే అదే నిజమా? అదే శాశ్వతమా? దాన్ని చూసి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రమాదం ఉందిరా అని చెప్పేసి అంటుంటే మాట వినబెట్టి నువ్వు అని చెప్పేసి మామయ్య గారు మాట్లాడుతుంటే, మామయ్య గారు మీరు పెద్దలు కాడుకున్నా, లేకపోతే మామూలు ఉండేది కాదు, మీరు సైలెంట్కి వెళ్ళండి, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, మీకు ఏదో మతి పడేది అనుకుంటాను, వెళ్ళండి అంటున్నాడే తప్ప రావట్లేదు. ఎందుకు? ఆయన వాళ్ళ బలం ఏంటి? వాళ్ళ బలం ఏంటి? జనం ఎంతమంది చూడు, ఎంత హ్యాపీగా బతుకుతున్నారు చూడు. అది జనాన్ని చూసి ధైర్యంగా ఉండేటటువంటి వాళ్ళ బతుకు ఏమవుతుంది? ఒక్కరు కూడా లేకపోయినా దేవుడిని బట్టి ధైర్యంగా ఉండాలి తప్ప జనాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం లోకంలో ధైర్యంగా ఉండకూడదు. ఆ కాలంలో ఉన్నటువంటి జనాలందరిని బట్టి, ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, నువ్వు సింగిల్ గా ఉన్నావు కాబట్టి, ఇదిగో మేము ఎక్కువ మంది ఎక్కడైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మేము ఉంటాము అని చెప్పేసి ఒక్కడిని చేసి హింసించారు. కానీ ఫైనల్ గా గెలిచింది ఎవరు? లోకంలో మెజారిటీ గెలుస్తుంది, కానీ దేవుల్లో మెజారిటీ గెలవదు. సింగిల్ కొంతమంది, కొందరే గెలిచేది, కొందరి నిత్య జీవానికి వెళ్ళేది. ఆ కొందరులో మనం ఉన్నామా లేదా? ఆ గట్స్, ఆ ధైర్యం మనకుందా లేదా? గుంపును ఎదిరించి సత్యం కోసం నిలబడే దమ్ము మనకుందా లేదా? అది మనం చూసుకోవాల్సినటువంటి ఆలోచన, చేసుకోవాల్సినటువంటి ఆలోచన. సో ఆ కాలంలో కూడా లోతు గారి ధైర్యం ఏంటి? అది నన్ను ఇన్స్పైర్ చేసేటటువంటి విషయాలు చెప్తున్నాను, నన్ను బలపరిచేటటువంటి విషయాలు చెప్తున్నాను. ఇక నెక్స్ట్కి వచ్చేస్తే మరొక సందర్భం, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతుంటారు. మీకు ఇవన్నీ చదివి ఉంటారు, మిగతా డినామినేషన్ టైప్లో కాకుండా మీరు కాస్త చదువుతారు బైబిల్ అనేటటువంటి ఆలోచనతో మీకు రిఫరెన్స్ ఇవన్నీ తెలుసు కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాను, ఓకేనా? మోషే గారి ద్వారా దేవుడు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని నడిపించాడా లేదా? ఇక్కడ నుంచి మనకు ఒక అద్భుతమైన విషయం అర్థం కావాలి. ఎంత చేసినా దేవుని నమ్మటం కంటే మనుషులు ఎక్కువ నమ్ముతారు. మనుషులే నమ్ముతారు, దేవుడిని నమ్మరు అన్న దానికి నిదర్శనం ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడి నుంచి చూడండి జాగ్రత్తగా. మోషే గారి ద్వారా నడిపించినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఆ అద్భుతాలని కళ్ళారా చూశారా లేదా ఈ గుంపంతా? కదా, దేవుడు ఐగుప్తులో దాదాపుగా 10 అద్భుతాలు చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఎర్ర సముద్రాన్ని వాళ్ళ కళ్ళ ముందే చీల్చి నడిపించి అవతలికి తీసుకొచ్చేస్తే, ఇదంతా చూసుకుంటూ వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి పర్వతం దగ్గరికి వచ్చేసి దేవుడు సినాయి పర్వతం దగ్గర అందరిని కూర్చోబెట్టేసి మోషేని పిలిచాడు కొండ మీదకి, సినాయి కొండ మీదకి. పిలిస్తే ఎన్ని రోజులు ఉంటాడు కొండ మీద చెప్పండి? ఇది చెప్పండి గట్టిగా, ఎన్ని రోజులు ఉంటాడు? అందరు చెప్పండి, ఎన్ని రోజులు ఉంటాడు? 40 days ఉంటాడు కదా. 40 days కాకముందే కింద గుంపులో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందంటే, ఏం జరిగి ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం జరిగి ఉంటుంది అంటే, ఎవడో ఒకడు, ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరూ గమ్మున ఎదురు చూస్తున్నారు, ఏమైపోయాడు అందరూ చూస్తున్నారు. వెళ్ళాడు కదా మోసే కొండ మీదకి, 10 రోజులైంది, రావట్లేడు ఏంటి కదా. 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు, 14వ రోజు, 15 రోజులైంది, ఇంకా రావట్లేదేంటి? అవునా కదా? అందరికీ ఆలోచన ఉంది, కానీ ఎవడు బయటపడట్లేడు. బయటపడేవాడు ఒకడే పోవడు చేసేది.
అలానే 30 రోజుల వరకు 40 రోజుల వరకు అలానే ఉండుంటే అమ్మయ్య హ్యాపీగా ఉండేటోళ్ళు, మోసే గారు వచ్చేవారు. కానీ ఏం జరిగింది, మధ్యలో ఎవడో ఒకడు పేలేడు. ఏమని, మీ పిచ్చి మీ భ్రమ గాని, ఇన్ని రోజులు ఎవడైనా బతుకుతాడు అక్కడ మీద, తిండి అన్నం ఏమీ లేకుండా, ఎప్పుడు తెచ్చిపోయినారు ఆయన, మనం అనవసరంగా వెయిట్ చేస్తున్నాం అని ఎవడో ఒకడు అంటాడు. నిజమే కావచ్చు. ఇంకొకడు ఆ తర్వాత అది విన్నటువంటి ఇంకొక ఆయన ఉంటాడు, నిజమే ఆయన ఎన్ని రోజులు ఎలా ఉంటాడు, ఏదో వెళ్ళాడు కానీ మొత్తానికి ఏదో అయిపోయాడబ్బా అని అలా ఒక్కరి నుంచి ఒకరికి అంతా పుంజుకొని, దాంతోపాటు మనుషుల్ని ఆ కాలంలో ప్రేరేపించేటటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని సాతాను వాడుకుంటుంటాడు. సాతాను గారి పని ఏంటి, అవిధేయులను ప్రేరేపించటమే దాని పని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, అవిధేయులను ప్రేరేపించు శక్తి అని అంటాడు కదా, 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనం ఎఫెసీ పత్రికలో కదా. అది ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లొంగి ఒకరి నుంచి ఇంకొకరు అందరు జమైపోయి అందరూ కట్టగట్టుకొని ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టేశారు. మొత్తం ఒక గ్రూప్ ఫామ్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించుకొని అసలు ఆ యూనిటీ చూడు ఎట్టుందో, అబద్ధంలో ఆ యూనిటీ చూడు ఎట్టుందో. నిజం దగ్గర ఉంటుంది యూనిటీ, కానీ అబద్ధంలో ఎంత యూనిటీ. ఆ యూనిటీతో మొత్తం అందరు కట్టగట్టుకొని వచ్చి ఏం చెప్తారో తెలుసా, ఒక్కసారి 32వ అధ్యాయం నిర్గమకాండం చదవండి. 32వ అధ్యాయం 1 నుంచి. మోసే కొండ దిగకుండా లేట్ చేశాడు, తడువు చేసినందున ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఎవరి యొద్దకు కూడి వచ్చారట, అహరోను యొద్దకు కూడి వచ్చి, లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని ఎదురుతో. ఇక్కడ ప్రాబ్లమ్స్ గమనించాలి మనం, ఫాల్ట్లు గమనించాలి మనం. ఇదే తప్పు మనం కూడా చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే తప్పు మనం కూడా చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని తప్పులు ఉన్నాయంటే, ఒకటి, వాళ్ళందరూ కట్టగట్టుకొని అహరోను గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు, ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఇక్కడికి నడిపించినటువంటి ఆ మోసే, మీరు చెప్పండి, ఐగుప్తులో నుంచి ఇక్కడి వరకు నడిపించింది మోసే గారా? అందరూ చెప్పాలి సమాధానం. మోసే గారా? అవునా కాదా చెప్పండి, అవునా కాదా? గట్టిగా చెప్పండి. మోసే గారు కాదుగా. కానీ వాళ్ళు ఎవరిని చూశారు? వాళ్ళు ఇదే తప్పు మనం కూడా చేస్తున్నాం. ఎలా? వాక్యం ఇప్పుడు నేను చెప్తా, మీరు నన్నే చూస్తారు, నన్నే టార్గెట్ పెట్టుకుంటారు. ఇదే కదా చేసే తప్పు. వాళ్ళు చేసిన తప్పే కదా మనం కూడా చేస్తాం కదా. ఇప్పుడు మనిషిని పట్టుకుంటాం, మనిషిని కదా పట్టుకోవాల్సిందే. అలా ఉందా లేదా చెక్ చేసుకుని, వాక్యానుసారంగా ఉందా లేదా, మాట్లాడింది దేవుడా కాదా, ఇది మనం చెక్ చేసుకోవాల్సిందే. మోసే గారు ఏంటంటే నిలబడ్డాడు అంతే, కానీ అంతా చేస్తుంది ఎవరు అన్న విషయం వాళ్ళు గమనించలేదు. అంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చూశారు వాళ్ళు? మోసేనే చూశారు. ఇది వాళ్ళలో ఉన్నటువంటి మొదటి లోపం మనం గమనించాలి. రెండోది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మమ్మల్ని రప్పించిన మోసే ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను గారు ఏం చేశారు చూడండి, మీ భార్యలకు, మొదటి మాటలో ఇంకొక తప్పు ఏంటంటే, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు, మా ముందర నడవటానికి మా కొరకు ఏం చేయాలి నువ్వు? ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన చేసే దేవత ముందెట నడుస్తుంది అని ఆలోచన ఉందా? నువ్వు చెయ్యాలి. మా ముందు నడవదగిన ఒక దేవతను నువ్వు చేయాలి. నిజంగా ముందు నడవగలిగే దేవతను చేయగలిగితే ఆయన ఆ నడిచే దేవతకు దేవుడు ఈయనైతాడు తప్ప అది దేవత ఎట్లయితుంది? అవునా కదా? అర్థమవుతుందా? వాళ్ళకి రావాల్సినటువంటి సందేహం ఏంటంటే మనమే చేస్తున్నాం, మనం చేసింది మనల్ని ఎలా నడిపిస్తుంది అనే ఆలోచన వాళ్ళకు రాకుండా చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నప్పుడు, అది విన్న అహరోను గారు ఏం చేశారు చూడండి. అహరోను గారు 2వ వచనంలో, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎదుగు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని
పొగురుతో రూపములు ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా, బాగా వినండి, అహరోను దగ్గరికి ఆ గుంపంతా వచ్చింది కదా, ప్రజలందరూ వచ్చారు, ఇలా చేయని చెప్పారు. 1-2 మాట్లాడకుండా సరే నేను చేస్తాను, ఆ బంగారు పోగులన్నీ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసాడు. నిజంగా అహరోను గారు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అహరోను గారు అక్కడ అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఆలోచించారా? ఆలోచన చేయండి. ఏదో కాముగా కూర్చొని ఇలా వినకుండా ఆలోచన చేయండి. అక్కడ మీరుంటే ఏం చేసేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు? మీరుంటే ఏమన్నా గారు, మీరే ఉంటే అహరోను ప్లేస్ లో ఏం చేసేవారు? అక్క మీరుంటే ఏం చేసేవాళ్ళు? మీరుంటే ఏం చేసేవాళ్ళు? ఒకసారి చెప్పండి. మీరు ఏం చేసేవాళ్ళు మీరుంటే అహరోను ప్లేస్ లో? కొంచెం చెప్పండి ప్లీజ్. మీరుంటే ఏం చేసేవాళ్ళు? అంతే, మీ అభిప్రాయం చెప్పండి అనా. అది అన్నగారి అభిప్రాయం. దేవతను నేను చేయటం ఏంది, నేను చేయలేను అని అనేటోడట అన్నగారు ఉంటే. మరి మీరుంటే ఏం చేసేవాళ్ళక చెప్పండి. ఎవరైనా స్త్రీలు కూడా ఏమైనా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏం లేదు, మీరైతే ఏం చెప్తారట? దేవతను పూజింపకూడదని చెప్తారట. ఇంకా అన్న పేరు ఏదో ఉండే, అన్న చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. అహరోను ప్లేస్ లో మీరుంటే ఏం తమ్ముడు, నువ్వైతే ఏం చెప్పేవాడి? చెప్పు, ఏదో ఒకటి ఉంటుంది కదా మామూలుగా. దేవుడు మనకు మంచి తెలివి జ్ఞానం ఇచ్చాడు కదా, ఆలోచన చేయండి. అహరోను గారి ప్లేస్ లో మనం ఉంటే పోని అహరోను గారు 1-2 మాట్లాడకుండా సైలెంట్ గా చేసాడు. ఏంది, ఎందుకు చేసి ఉంటాడు? మనం కూడా అదే తప్పు చేస్తున్నాం తెలుసా? మనం కూడా అదే తప్పు. సింగిల్ గా ఎవడైనా కనపడ్డాడు అనుకో, ఏంద్రా ఎవరు మాట్లాడుతున్నావు ఏంద్రా అంటాం మనం. వాళ్ళు 10 మందికి వచ్చారనుకో ఇంకేముంటుందా? ఏం ఉండదు, అంతే. ఇంక మాట్లాడితే ఎక్కడిది? అమ్మో 10 మంది వస్తున్నారు వాళ్ళు, మన లోపల 10 మంది కూడా ఒక్కొక్కడు మామూలు వెళ్ళాడు వాడు అంటే గుంపును చూస్తే మనకేంటి ప్యాక్ అయిపోతుంటది అనమాట. మరి అందరు కట్టగట్టుకొని వచ్చారు అక్కడికి, చేస్తావా చేయవా? ఇంతమందికి జవాబు చెప్పగలిగే ధైర్యం ఎవరికి రాలే? ఆరోన్ రాలే, లోతు గారికి వచ్చింది. అహరోను గారికి రాలే, నోబహు గారికి వచ్చింది. ఎంతమంది ఉంటే నాకేంటి? మీరు ప్రపంచం మొత్తం ఏకమైపోయినా ఐ డోంట్ కేర్ అనే స్థాయిలో ఎవరున్నారు? నోవాహు గారు ఉన్నారు, లోతు గారు ఉన్నారు. కానీ అంతటి ధైర్యం ఎవరికి లేదు. భయపడిపోయి వాళ్ళతో పాటు సాగిపోయాడు అంతే. వెళ్ళింది తమ్ముడే కొండ మీదకి, ఏమైపోయాడో మాకు తెలియదు అని అంటే, ఏంటి ఇంత మాట్లాడుతున్నారేంటి మీరు అందరూ కట్టగట్టుకొని ఇంత మాట్లాడుతున్నారేంటి? మన కోసం ఏదైనా వెళ్ళింది. 4 రోజులు ఓపిక పెట్టలేరా? చూద్దాం, ఇన్ని రోజులు ఓపిక పెట్టారు, ఇంకో 4 రోజులు ఓపిక పెడదాం. ఎందుకు మీరు అనవసరంగా ఇట్లాంటి ఆలోచన చేస్తున్నారు అని చెప్పొచ్చుగా. చెప్పే ధైర్యం లేదు. ఏమి లేదు, చెప్పే ధైర్యం లేదు. మనకుందా? మనకంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వారు ఎవరైనా వచ్చి చెప్పారనుకో, ఏమైనా మాట్లాడితే వాము ఎదిరించే దమ్ము మనకుంటుందా? నాతో దేవుడున్నాడు, నేను దేవునితో ఉన్నాను, దేవుని మాటలు నాతో ఉన్నాయి అనేటటువంటి ధైర్యం నీ దగ్గర ఉంటే ప్రపంచం ఏకమైపోయినా కూడా దుమ్ము లేచిపోద్ది అనమాట. అట్టుంటదే వారం. ప్రపంచం మొత్తం ఏకమైపోయినా మనం ఇక్కడ సింగిల్ గా ఉన్నా భయపడేది లేదు. ఏం జరిగింది ఇక్కడ? ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ప్రపంచమే తన వెనకాల ఉంది, ఆల్ పవర్స్ తన చేతుల్లో ఉన్నాయి, ఏమైనా చేయగలడు అనేటటువంటి ధైర్యం, ఆ అధికారం కూడా ఆయనకుంది. ఎవరికి? ఒక చక్రవర్తి రాజుకు. దాంతో పాటు కళ్ళ ముందు చూపిస్తున్నాడు ఏమని, ఇదిగో నేను చేసిన దూడను గనుక, నేను చేసిన విగ్రహాన్ని గనుక మీరు మొక్కకపోతే ఇదిగో కళ్ళ ముందు కనబడుతుంది అగ్ని గుండమందులో పడేస్తా అన్నాడు. కానీ వీళ్ళు దేవుణ్ణి నమ్మారు, పర్ఫెక్ట్ గా దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఎదుట ఉన్నది చక్రవర్తి. ప్రమాదం కళ్ళ ముందు కనబడుతున్నా, అగ్నిగుండం కనబడుతున్నా, చక్రవర్తి ఎదురుగా నిలబడి వార్నింగ్లు ఇస్తున్నా, ఆయనకు భయపడి ఆ కాలంలో ప్రపంచంలో వాళ్ళందరూ పడిపోయారు, అందరూ మోకరించేశారు. ఆఖరికి వీళ్ళు మాత్రమే కాదండి, యూదులు చాలా మంది ఉన్నారు, యూదులు ఉన్నారు. ఏ యూదుడు నిలబడలేదు. యూదుడుగా, ఇశ్రాయేలుడుగా పేరు ఉంది, ఏకైక దేవుడిని మేము ఆరాధిస్తున్నామని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. ముగ్గురే ఉన్నారా? మీరు చెప్పండి, ముగ్గురేనా ఉన్నది అక్కడ? కానీ ఈ ముగ్గురు దేవుణ్ణి నమ్మినంతగా మిగతా వాళ్ళు నమ్మలేదు అని చెప్పాలని అవుతాం మనం. అందుకోసమే
ఎదురు నిలబడగలిగారు. చక్రవర్తికి ఎదురు నిలబడగలిగారు. చక్రవర్తి ముట్టించిన అంటించిన భయంకరమైనటువంటి అగ్నిగుండానికి ఎదురు నిలబడగలిగారు. ప్రమాదం అని తెలిసినా కూడా. మనకి ఇట్లాంటి ప్రమాదం ఉన్న ఎప్పుడో జాడించేస్తాం, మనం తోక జాడించి పెరిగి పరార్ దగ్గర కూడా. అంత పెద్ద ప్రమాదం కూడా అవసరం లే మనకు. నలుగురు వచ్చి మాట్లాడితే కథం. ఇట్టుంటది మన పరిస్థితి. చూడు ఆ భక్తుల్ని చూడు ఒక్కసారి. దేవుణ్ణి నమ్మితే అంతే, మామూలుగా ఉండొద్దు. ప్రపంచం ఏకమైపోయినా నిలబడాలి, ధైర్యంగా దన్నున నిలబడాలి. అట నమ్మాలి దేవుణ్ణి. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఇచ్చే బలం అట్లుంటది. మనలో దేవుడు ఉంటే ఎవ్వడికి భయపడేలేదు. నా దేవుడు నాతో ఉండగా నాకు వీరు దేవుడు అనే ధైర్యంతో సాగాలి. అలా సాగిన వాళ్ళే. కానీ ఫెయిల్ అయ్యాడు ఎవరు? అహరోను గారు ఫెయిల్ అయ్యారు. భయపడ్డాడు జనాలకు భయపడ్డారు. ఇక్కడ మనకు అర్థం కావాలి, ఆ గుంపులో ఉన్నామా, ఈ కొందరిలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం అనేది మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ అదే జర్నీలో ఇజ్రాయిలీలు జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. కనాను దేశం దగ్గరకు వచ్చేసింది. పారాను అరణ్యం దగ్గరికి ఇశ్రాయేలీయులందరూ వచ్చేసినప్పుడు వేగుల వారిని పంపించి ఒక వేగు చూసి రండి అని చెప్పేసి ఒక 12 మందిని పంపించు, మీరు వెళ్ళబోయేటటువంటి దేశం ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉందో చూసి రండి అని చెప్పేసి ఒక 12 మందిని గోత్రానికి గోత్రం చొప్పున ఒక్కొక్కరికి 12 గోత్రికర్తల్లో నుంచి 12 మందిని సెలెక్ట్ చేసేసి వాళ్ళను పంపించాడు వేగు చూడటానికి. వెళ్ళారు, తిరిగారు, అదంతా చూసి రిటర్న్ వచ్చేసి బాగా వినండి, ఇక్కడ బాగా వినండి. రిటర్న్ వచ్చేసి ఇద్దరే నిజం చెప్పారు, 10 మంది అబద్ధం చెప్పారు. ఇద్దరే అంటే నిజం వైపు ఎప్పుడు చూడండి మీరు, ఎక్కడ చూడండి మీరు, సింగిల్ డిజిట్ లోనే తక్కువ మందే ఉంటారు, చాలా తక్కువ మందే ఉంటారు. కొందరే అన్నట్టే ఉంటారు. ఇద్దరే నిజం చెప్పారు, 10 మంది ఏం చేశారు? అబద్ధం చెప్పారు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ ఎవరి మాట విన్నారు? ఎవరి మాట వింటారు చెప్పండి? ఆ 10 మంది చెప్పిన మాటలు విని, వామోహో అక్కడ అనాకీయుల్ని చూసాం, మేము అక్కడ ఉన్నత దేహులైనటువంటి వాళ్ళని చూసాం, ఏమి లేదు వాళ్ళ ముందు మేము మిడతల్లా కనపడుతున్నాం, చచ్చిపోతావురా నాయన అనగానే మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అందరికి పాయింట్ తడిసిపోయింది ఇక్కడ వాళ్ళకి. అంతే కదా మరి, పాయింట్ లేదేమో, పంచలు కట్టుకుంటేమో కానీ మొత్తం తడిసిపోయింది కథ. ఇంకా మొత్తుకుంటారు, ఏడుతున్నారు. 14వ అధ్యాయంతో సంఖ్యాకాండం 14వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నారు ఆ మాట విన్న తర్వాత, సంఖ్యాకాండం 10 మంది చెప్పినటువంటి మాటలు విని ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజం ఏం మాట్లాడుకుంటారట? అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చారు, మా భార్యలు మా పిల్లలు కొలబౌదులు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిది. వారు ఇంకా ఏం చేస్తున్నట్టు, వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుతామని ఒకరితో ఒకరు. చూసారా, గుండెలు జారిపోయినాయి. ఆ భయం చూడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని నమ్మారు? నిజాన్ని నమ్మారా, అబద్ధాన్ని నమ్మారా? అంటే దేవుణ్ణి నమ్మారా, మనుషుల్ని నమ్మారా? ప్రజలందరూ దేవుణ్ణి నమ్మరు. ఎందుకంటే దేవుని ఉద్దేశాలను చెప్పే వాళ్ళు ఎప్పుడు కొందరే ఉంటారు, తక్కువగానే ఉంటారు. అది గమనించాలి, అది సత్యం. అర్థమవుతుందా? దేవుని ఉద్దేశానుసారంగా దేవుని చిత్తాన్ని, దేవుని మనసులో ఉన్నటువంటి తన ఉద్దేశాన్ని చెప్పే వాళ్ళు ఎప్పుడు కొద్దిమందే ఉంటారు, తక్కువ మందే ఉంటారు. సరే, నమ్మలేదు, సరే బాగుంది. ఇదంతా చూసేసి ధైర్యం తెచ్చుకొని ఏదైతే అని చెప్పేసి ఇద్దరున్నారు చూసావా, వీళ్ళిద్దరూ ఒక సీన్ క్రియేట్ చేసి నిజాన్ని చెప్పాలి, బలంగా చెప్తేనన్నా వీళ్ళకు బుడకెక్కుతుంది అనేటటువంటి ఆలోచన కలిగి ఏం చేశారంటే, వాళ్ళందరి ముందు బట్టలు చింపుకొని మరి చెప్పడానికి ట్రై చేశారు ఇద్దరు. అప్పటికే వాళ్ళలో నరనరాల్లో ఆ భయము జీర్ణించకపోయింది, ఇంకింది, వాళ్ళ నరనరాల్లోనికి ఎక్కిసేసింది ఆ భయము. దాంతో వీళ్ళిద్దరు వచ్చేసి చొక్కాలు చింపుకొని మరి చెప్తుంటే ఏం చేశారు తెలుసా వీళ్ళు? వాళ్ళు ఆ భయంతో ఏం చేస్తున్నారో తెలుసా? అరే వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు కానీ రాళ్ళు తీయరు, చంపేద్దాం, రాళ్ళు చంపేద్దాం అని చెప్పేసి రాళ్ళు తీశారు. నెక్స్ట్ అదే చూడండి ఒకసారి. ఎక్కడ అంటే 9వ వచనం చూడండి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఈ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ
వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. ఎవరు వాళ్ళు అన్నది ఆలోచనలో ఉంటది. యెఫున్నె కుమారుడైన కాలేబు, అలాగే యెహోషువాయు యెఫున్నె కుమారుడుకు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అని చెప్పి, పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పేసి చెప్తుంటే భయపడకూడదు అని చెప్పేసి సర్వ సమాజమును వారిని ఏం చేశారంటే 9వ వచనం చివరి 2 లైన్ చూడండి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. రాళ్ళు అర్థమవుతుంది మీకు? ఎట్టుంటది అంటే, అబద్ధానికి ఆధారం ఉండదు. అబద్ధం ఎప్పుడు ఆధారాలతో పోరాడదు. బాగా అబద్ధం ఎప్పుడు కూడా, ఎందుకంటే అబద్ధం అంటేనే ఆధారాలు ఉండవు కాబట్టి ఆధారాలతో పోరాటం చేయదు, ఫిజికల్ గా పోరాటం చేస్తుంది. ఏదో వాళ్ళ బలంతో, గుంపు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బలంతో పోరాటానికి దిగుతుంది తప్ప ఆధారంతో దిగదు అబద్ధం. కానీ నిజం గుంపు ఉండకపోవచ్చు, కానీ ఆధారాలతో నిలబడుతుంది, బలంగా నిలబడుతుంది. ఆ నిజం వైపు నిలబడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పటికీ ఆదాము నుంచి మొదలుకొని నేటి వరకు కూడా ఎప్పుడు తక్కువగానే ఉంటారు నిజం వైపు. అర్థమవుతుందా? ఈ ఈ ఈ విషయాలన్నీ మనం ఆలోచించుకుంటూ పోతే మనకు అర్థమయ్యేటటువంటి సత్యం ఏంటి? ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా చూపించరా, యేసుక్రీస్తు ప్రభువు గారు ఉన్నారు. కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు ప్రభువు గారు ఉన్నారు. ఏం చేశాడు ఆయన? 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులే మాత్రమే కాకుండా చాలా మంది, వేల మంది ఆయన బోధిస్తే ఎంతమంది వచ్చేవాళ్ళండి? వేల మంది వచ్చేవాళ్ళు. ఇంకా మనమైతే ఏమనుకుంటామంటే, మనం మోసపోతుంటాం. ఎట్లా మోసపోతుంటాం అంటే, తిండి తిప్పలు లేకుండా 3 రోజులు కూర్చుంటారండి. మనం 3 రోజులు కూర్చుంటావా? 2 గంటలు కరెక్ట్ గా కూర్చుంటావా? వాక్యం చెప్పబడతా ఉంటే పోనీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తినకుండా కూర్చుంటావా? మధ్యలోనే రివర్స్ అయిపోతాము, మనమే రివర్స్ అయిపోతాం. ఏమంటాము? ఏదా వాక్యం? ఏది? అన్నం తినకుండా అన్నం పెట్టుకుండా మధ్యలో ఓ చెప్పారు మీరే వాక్యం, మీకు మాత్రం వచ్చు, ఎవరికి రాదనుకుంటారు వాక్యం. విడిచిపెట్టండి, అన్నం తింటామని చెప్పేసి మీరే రివర్స్ అయిపోతారు, సీరియస్ అయిపోయి నిలబడిపోతారు అంతే. కానీ ఏ ఒక్కరు కిమ్మనకుండా 3 రోజులు సైలెంట్ గా అక్కడ కూర్చొని వింటున్నటువంటి వాళ్ళు అంటే, వాళ్ళని చూసి మనం మోసపోతామని ఎంత ఆసక్తి అనుకుంటావా లేదా? 3 రోజుల తర్వాత ప్రసంగం అయిపోతే ఇక ఉట్టిని పంపిస్తే ఏం బాగుంటది, వీళ్ళను మనమే భోజనం పెట్టాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు గారు తనకున్నటువంటి శక్తితో అద్భుతాలు చేసేసి రొట్టెలు చేపలు తీసుకొచ్చేసి చక్కగా ఏం చేస్తాడు. కానీ మనం గమనించాలి, అక్కడ 3 రోజుల సంది ఏమి తినకుండా వింటున్నారని అంటే వాళ్ళ ఆసక్తి చూడెత్తుందో అంతమంది. కానీ ఎంతమంది వచ్చినా ఆ కాలంలో కాస్త అధికారుల టైపులో ప్రధానులుగా గొప్పవాళ్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు రాగానే అందరూ పరారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిచయులు, అంటే కాస్త పేరు పొందిన బోధకులు. ఏం పొందిన బోధకులు? పేరొందిన బోధకులు కాస్త ఆ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు కదంటే. ఈ లోకంలో ఎట్లాంటి పేరు పెట్టుకుంటారు? డైరెక్టర్లు, పోపులు, బిషప్పులు పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు వచ్చారనుకో ఇంకేముంది, మనం మూసుకొని పోవటమేగా. అంటే అర్థం ఏంటి? వాళ్ళ టైపే. వాళ్ళు కూడా ఏం చేశారు? యేసు ప్రభువుని వెంబడించారా? లే. ఆయనని వెంబడిస్తే వెలివేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు. అమ్మో, ఈయన కొంచెం దూరం ఉంటేనే బెటర్, వాళ్ళు వెలివేస్తారట. నువ్వెవడరా వెలివేయటానికి అనే దమ్ము, ధైర్యం లేదు. నువ్వెవడరా వెలివేయటానికి అనగలిగే శక్తి వాళ్ళకి మాత్రమే కాదు, మనకు లేదు. అవునా? మన కోసమే ఇదంతా రాయబడింది. మన దగ్గరికి వస్తుంది. ఫైనల్ గా మిగిలింది ఎంతమంది అయ్యానంటే 12 మంది మిగులుతారు. పోనీ ఆ 12 మంది అయినా ఉన్నారా? చివరిలో కష్టం రాగానే అధికారులు వచ్చేసి టక వచ్చేసి పట్టుకునే వెంటనే ఏం జరిగింది? ఒక్కసారి చదవండి 26వ అధ్యాయం మత్తయి సువార్త 55-56 చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55-56 వచ్చిన చదవండి. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను ప్రతిదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు ఎందుకు సిగరెట్కి వచ్చారు? మీరు సిగరెట్కి వచ్చారంటేనే అర్థం కావాలి, రాంగ్ రూట్ అనమాట అది.
దొంగదారి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎదుర్కోలేరుగా. యేసుప్రభుని సబ్జెక్ట్ ఎదుర్కోలేగలరా? ఒకానొకప్పుడు ఈ శాస్త్రుల పరిచయులు భటులను పంపిస్తే యేసుప్రభు వాక్యం వినేసి, వామ్ము ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పలేదు, ఏం చెప్పిండు అని ఇంటికి వెళ్ళిపోతాం. మరి మీరు కూడా మోసపోయారంటారు శాస్త్రుల పరిచయులు. అంటే బోధ ప్రకారంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేనోడు ఏం చేస్తారు? సీక్రెట్ గా అటాక్ చేస్తారు. అంతేనా కదా? ఇప్పుడు వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. తర్వాత 56 వచనంలో లేఖనం నెరవేరునట్లు ఇదంతయు జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు శిష్యులందరూ ఏం చేసి దెబ్బకు కొంచెం కష్టం రాగానే ఏం జరుగుతుంది? అదేనా ఇన్ని రోజులు ఏం చూశారు మీరు? ఇన్ని రోజులు ఏం చూశారు? అర్థం కాలేదా? ఆయనతో పాటు దేవుడు ఉన్నాడు, ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు అనే విషయం అర్థం కాలేదా? ఒక పరిచయుడికి అర్థమవుతుందండి. ఒక పరిచయుడికి అర్థమవుతుంది, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకునివని నాకు అర్థమైంది అని అంటాడు. కానీ అర్థమైనోడు ఎప్పుడు రావాలి? డే టైం పబ్లిక్ లో రావాలి కదా. ఆయన కూడా జనాలకు భయపడి ఎప్పుడైనా తెలుసా? రాత్రి కూడిపోతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది చూడు. నికోదేము గారు చదవండి ఒకసారి. నికోదేము గారి గురించి 3వ అధ్యాయం 1 నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిచయుడు ఒకడు ఉండేది. అతడు రాత్రి యందు తన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు ఒక వ్యక్తికి, అతనికి అంటే ఒక వ్యక్తికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడు. నీవు ఇంతలా చేస్తున్నావు అంటే సూచక క్రియలు ఖచ్చితంగా నీకు తోడుగా దేవుడు ఉన్నాడు అనే విషయం నాకు అర్థమైపోయింది. నీవు దేవుని ఎదురు నుంచి వచ్చిన బోధకుడు అన్న సంగతి నాకు మరి అర్థమైపోయిన వ్యక్తి ఎప్పుడు రావాలి? సీక్రెట్ గా రావాలన్నా? అర్థమైపోయిందిగా నీకు. ఎందుకు సీక్రెట్గా వచ్చావు చెప్పు? ఎందుకు నైట్ వచ్చావు చెప్పు? భయం. ఎవరికి భయం? ఎవరికి భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు? నాకు కూడా అప్పుడప్పుడు చాలా మంది ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, కానీ పేరు చెప్పరు. ఎవరన్నా ఏ ఊరన్నా అంటే వద్దు, వస్తుంది, సమయం వస్తుంది. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? నాకు ఆపోజిట్ గా ఎవరైతే బోధ చేస్తున్నారో వాళ్ళని ఎదిరిస్తూ వాళ్ళు చెప్పేది తప్పు అని నేను చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెనకాలే ఉండి, ఆ వ్యక్తికి సపోర్ట్ గా ఉండి ఆయన వెనకాల తిరుగుతూ నాకు ఫోన్ చేసేసి అప్రిషియేట్ చేస్తాడనమాట. సూపర్ సూపర్ చెప్పావు, అద్భుతం, అసలు తిరుగులేదు నీకు, అసలు అద్భుతం, బాగా చెప్పావు చెప్పేసి అంటారు. కానీ ఆయన ఎప్పుడు తిరుగుతుంటాడు. కారణం, ఆయన్ని ఎదిరించి ఆయన్ని కాదని సత్యం దగ్గరికి రావటానికి కావలసినంత ధైర్యం లేక. పేరు కూడా చెప్పదు. పేరు చెప్పాననుకో నేను గుర్తుపడతాగా, ఓహో నువ్వు బలానా వ్యక్తి వెనకాల ఉంటావు కదా అని చెప్పేసి. కాబట్టి నిజం వైపు నిలబడాలన్నా ధైర్యం కావాలి. గుంపును చూసి ఆ గుంపు వెనకాల ఉండేది పిరికోడే తప్ప ధైర్యవంతుడు ఆడుండడు. ధైర్యవంతుడు ఎప్పుడు కూడా నిజం వైపే ఉంటాడు, నీతి వైపే ఉంటాడు, నిజాయితీ వైపే ఉంటాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారికి కష్టం రాగానే, యేసుక్రీస్తు ప్రభుల వారిని జనాలు వచ్చి పట్టుకోగానే, సైనికులు వచ్చి పట్టుకునేసరికి ఏం జరిగింది? పారిపోయారు, అందరు పారిపోయారు. మనము అలానే ఉన్నామా ఏంటి? అంటే మనం కూడా అలానే ఉన్నామా? ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తారు, శిష్యులే పారిపోతే నేను ఎంత అంటే, శిష్యులే పారిపోతే నేనే పాటివాడిని. కానీ అప్పటికి శిష్యులకి ఆత్మ పొందుకోలేదు వాళ్ళు. మరి నువ్వు కూడా పొందుకోలేదా ఏంది? అంతే కదా, నువ్వు కూడా పొందుకోలేదా ఏంది? వాడు ఆత్మను పొందుకున్నప్పుడు పారిపోయాడు, నువ్వు కూడా పొందుకోలేదు అని అనుకుంటే పారిపోవాలి. లేదంటే ఎస్ నేను బాప్సం తీసుకున్నప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటే ముందు నిలబడి ధైర్యం దేవుడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు మనకు దేవుడు. ఏమిచ్చాడండి? జ్ఞానము కలిగిన, ఇంద్రియ నిగ్రహము కలిగిన, ధైర్యము కొరకు మనకి ఇచ్చినటువంటి ఆత్మ. కాబట్టి ఆత్మ పొందుకున్నటువంటి మనం ఎంత ధైర్యంగా ఉండాలి? నిజం కోసం గట్టిగా నిలబడాలి. అంతేనా కదా? నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభులు వారి తదనంతరం ఏం జరిగింది అంటే, శిష్యుల విషయంలో వాళ్ళు ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో, ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు నిలబడ్డారు. మామూలుగా కాదు, ప్రపంచాన్ని గడగడగడ లాడించారు వాళ్ళందరూ. అవునా కదా? భూలోకమును తలక్రిందులు చేసేవారనే పేరు వచ్చింది. అంటే భూమండలాన్ని తిప్పారు, తలక్రిందులు చేయగలిగేటటువంటి అంతటి ధైర్యంతో ముందుకు సాగారు. అలా ముందుకు సాగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే,
వీళ్ళు బోధిస్తుంటే బోధ మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అనేటటువంటి ఒక మేజర్ గ్రూప్, ఒక పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి గ్రూప్. అందరు అబద్ధికులే, అందరు దొంగలే. అయినప్పటికీ సమాజంలో ఒక పేరుందిగా, పెద్దలు అనే పేరుంది కదా. ఆ పెద్దలు అనేటటువంటి పేరును ఆధారం చేసుకుని వాళ్ళు భయపడుతున్నారు జనాల్ని. దానికి వీళ్ళందరూ భయపడుతున్నారు. సత్యం కోసం నిలబడే ధైర్యం లేదు. లేక ఎదుగో ఈయన తప్పు చేశాడు, ఈయన తప్పు బోధిస్తున్నాడు, రాంగ్ రూట్ లో బోధిస్తున్నాడు అని చెప్పేసి నిలబెట్టారు, తీసుకొచ్చేసి స్టెఫెన్ గారిని. స్టెఫెన్ గారు భయపడ్డారా? ఆత్మపూర్ణుడు ఎట్టుంటాడో అట్టుండడు ఆయన. ఎంతమంది అయినా రానివచ్చు కాక. అక్కడ చాలా మంది ఉన్నారు ప్రధాన యాజకులు. ఆ గ్రూప్ అంతా, ఆ గుంపంతా కొడుకున్నారు. ఎంతమంది అయినా ఉండని, ఎంత పెద్ద పెద్దలైనా అక్కడ ఉండని, ఎవరైనా ఉండని, ఎవరిని ఖాతరు చేయకుండా స్టార్ట్ చేశాడు ప్రసంగం. 7వ అధ్యాయంలో స్టార్ట్ చేసేసి మాట్లాడుతూ అసలు అద్భుతమైనటువంటి ప్రసంగం అది. అబ్రహాము దగ్గర మొదలెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు చాలా చక్కగా మాట్లాడుకుంటూ వస్తారు. కానీ వాళ్ళు పెద్దగా వినరు. అనవసరంగా సంపించేవాళ్ళు పోయకుండా ఏదో వింటున్నారు, మీరు నుంచో పెట్టేసి అనవసరంగా చెప్తే వాళ్ళు మాట్లాడితే మరి వినరబ్బా. వాళ్ళు మాట్లాడారనుకో మనం గెలవలేము, మాట్లాడకూడదు అసలు అని చెప్పేసి ఏదో ఒక రకమైనటువంటి వాతావరణం అక్కడ వాళ్ళు క్రియేట్ చేయడం చూసి, లేకపోతే మాట్లాడుతూ సడన్గా ఒరే మూర్ఖులారా అని ఎందుకు అన్నాడు ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెన్ గారు? ఆ మాట అన్నాడంటే అప్పటికీ యాక్టివిటీస్ ఏం జరుగుతుంది అక్కడ ఎదురుగా? ఏం మాట్లాడిస్తారు? ఏది ఎప్పటి నుంచో మాట్లాడుతుంటే గమ్మున ఏదో ఆయన పంతులు అన్నట్టుగా, మనం ఏదో మనకి ఏమి తెలియదు అన్నట్టుగా, ఏదా మీరందరూ కూర్చొని వింటున్నారు, ప్రశాంతంగా వింటున్నారు అని గలిబిలి లేపేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆలోచించకుండా. ఆధారాలు లేనటువంటి వాళ్ళు అంతే చేస్తారు, గలిబిలే చేస్తారు, నిలబడి మాట్లాడరు. సబ్జెక్ట్ ఉన్నోడు, ఆధారం కలిగినటువంటి వాడు ప్రశాంతంగా మాట్లాడతాడు, హ్యాపీగా కూర్చొని మాట్లాడతాడు. లేనోడే కంగారు పడుతుంటాడు. అలా కంగారు పడుతున్నటువంటి వాళ్ళని చూసేసి ఏమన్నాడు ఒక్కసారి ఆ మాట అక్కడి నుంచి స్టార్ట్ చేయి. 51 నుంచి చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51. అందరూ తెలవాలి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా అన్న దగ్గర ఊటి రంకేశాడు. కింద ఫుట్ నోట్లు ఏం చెప్పాడు చూడు. వంచని మెడగలవారు, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారు. వంచని మెడ అట చూడు. దేనికి? మంచికి, దేవుని వాక్యానికి, సత్యానికి, నిజాన్ని కూర్చొని వినగలిగే చెవులు లేవు వాళ్ళకు. ఏదో చేసే గలిబిలి చేసే అవతలపడి, లేకపోతే కుదరదు, మనం ఓడిపోతాం. అదనమాట గలిబిలి చేసే దాని వెనకాల ఉన్నటువంటి దాని అర్థం. మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను మీరు అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడే కదా మాట్లాడుతుంది స్టెఫెన్ గారు. మీరు ఎవరిని ఎదురుస్తున్నారు? నన్ను ఎదురుస్తున్నారు అనుకుంటున్నారా? మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, పరిశుద్ధాత్మకు విరోధముగా మీరు పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ మాటలకు తట్టుకోలేక నిజాల నిర్ధారణ కొరకు ఓపిక లేక ఏం చేశారో తెలుసు మనకు. నెక్స్ట్ ఏం చేశారండి? రాళ్ళు రువి నిర్దాక్షిణ్యంగా ఆ పెద్దలు, నన్ను అడిగితే ఏం జరుగుతుందంటే ఆ పెద్దలు అనేటటువంటి బ్యాచ్ ఉంటుందా, వాళ్ళు రాళ్ళు పట్టరు, వాళ్ళు ఉసిగోలు పెట్టమే. అమాయకులైన పరుగులు, వాళ్ళకు భయపడుతున్నటువంటి అమాయక పరుగులే మన మీద పడేది. అక్కడ ఉన్నటువంటి నిజం చెప్పి వాళ్ళ మీద పడేది. స్టెఫెన్ మీద పడింది, స్టెఫెన్ రాళ్ళు విసిరింది పెద్దలు కాదు, వాళ్ళు ఉసిగోలిపే పనే వాళ్ళది. మిగతా జనాలందరూ వాళ్లకు భయపడి సత్యం మాట్లాడుతున్న స్టెఫెన్ని ఏం చేశారు? రాళ్ళు చంపేశారు. ఇప్పుడు నిజాన్ని నమ్మారా, అబద్ధాన్ని నమ్మారా? వాళ్ళు దేవుని మాట నమ్మారా, మనుషుల మాట నమ్ముతున్నారు? వాళ్ళు ఎవరి మాట నమ్మి ఎవరిని చంపేశారు? మనుషుల మాట విని దేవుని మాటలు ప్రకటిస్తున్న సహోదరుని వ్యతిరేకంగా నిలబడి ఆయన చంపేశారు. భూలోకంలో గెలిచేది ఫిజికల్ గా గెలవలేక, సబ్జెక్ట్ ప్రకారంగా గెలవలేక మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి, గలిబిలి చేసి, గొడవ చేసి, ఇవన్నీ చేసేది ఎవరు అంటే సబ్జెక్ట్ ప్రకారంగా గెలవలేనోడో చేసే పని ఇది. అదవుతుందా? ఏదో ఒక రకంగా బెదిరించాలి, అంతే. నోరు బించేసాలి, బెదిరించేసేయాలి, వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి ఏదో ఒకటి చేసేసి ఉన్నటువంటి జనాలందరినీ ఒకవైపు తిప్పి ఏం చేయాలి? బెదిరించేసేయాలి. నిజం మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని భయపెట్టాలి. వింత ఏంటంటే ఈ మనుషులు కూడా ఎట్లాంటోళ్ళనంటే నిర్ధారణ చేసుకోకుండా అసలు నిజాన్ని నెమరు గుంపు ఎటువైపు ఉంటే
అటువైపే నిజాన్ని నమ్మరు. ఎంత ఆధారాలు కనబడుతున్నా నమ్మరు. విచిత్రమైంది, ఆధారాలు కనబడుతున్నా నమ్మరు. ఇంత అది. ఆయన తదనంతరం అండి పౌలు గారు కూడా ఆయన మారు మనసు పొందిన తర్వాత, ఆయన రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మపూర్ణుడై సువార్త దండయాత్రకు బయలుదేరతాడండి. సిరియా దేశంలో ఉన్న అంత్యోక్య నుంచి మొదలెడతాడు. కుప్రా ద్వీపం, ఆ ద్వీపానికి వెళ్లి కుప్రా మొత్తం తిరిగి పంపులియాలోని పెరిగే నుంచి పిసిదియాలోని అంత్యోక్యకి వెళ్తాడు. మొదటి సువార్త దండయాత్ర. ఆ పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోక్యలో ప్రసంగం చేస్తాడు. ఒక విశ్రాంతి దినం ప్రసంగం చేస్తాడు. చాలా మందికి నచ్చుతుంది. ఏం జరుగుతుంది? బా ఎంత బాగా చెప్తున్నాడు అని చెప్పేసి అద్భుతంగా వాళ్ళకి నచ్చి మెచ్చి, అయ్యా వచ్చే వారం కూడా నువ్వే చెప్పు అని అందరు మాట్లాడుతుంటే వాళ్ళందరి కోసం వచ్చే వారం కూడా వెళ్ళారు. అందరికైతే నచ్చింది, కానీ ఆ కాలంలో ఉన్న మెయిన్ సేవకులు ఉంటారు కదా అక్కడ, ప్రధాన యాజకులు, పరిచయులు, వాళ్ళకి నచ్చలే. సేమ్ టు సేమ్ ఇప్పటికీ జరిగేటటువంటి తంతి ఏంటంటే ఇదే. అప్పుడు వీళ్ళందరినీ రివర్స్ చేయాలి. ఆయన మీద మంచిగా చెప్పే వాళ్ళ మీద ఏం చేయాలి? వీళ్ళందరినీ రివర్స్ ఉసిగొల్పాలి. ఉసిగొప్పుకోవడం కోసం ఏం చేయాలి? అడ్డంగా మాట్లాడాలి. ఆయన సూటిగా మాట్లాడతాడు, నిజం సూటిగా మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అడ్డంగా మాట్లాడాలి. ఒకసారి 13వ అధ్యాయం తీయండి, ఓపెన్ చేసి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 44 నుంచి చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు అంటే ముందటి విశ్రాంతి దినమున చెప్పింది విని నచ్చి, రండయ్యా నెక్స్ట్ విశ్రాంతి దినం కూడా మీరే చెప్పండి అని చెప్పినప్పుడు ఆ మాట వినేసి వచ్చారనమాట. అదవుతుందా? వచ్చి ఏం చేశారు? వింటుంటే యూదులు ఏం చేశారట? 45వ వచనంలో, జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి ఏం చెప్పారట? అర్థమవుతుందండి ఏంటి? వింటున్నారా? పౌలు నిజం చెప్పేవాడు ఎప్పుడు స్ట్రైట్ గా చెప్తాడు, సూటిగా చెప్తాడు. అబద్ధం చెప్పేవానికి సూటిగా ఏ ఆధారము ఉండదు. సూటిగా ఆధారం ఉండకపోయినా సూటిగా ఉన్నదానికి రివర్స్, అడ్డంగా, సూటిగా ఉన్నదానికి అడ్డంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాడు. సూటిగా ఆధారాలు ఉండవు వాడికి, వాడు చెప్పే అబద్ధానికి సూటి ఆధారాలు ఉండకపోయినా సూటిగా దేనికైతే ఆధారం ఉందో ఆ దానికి అడ్డముగా మాట్లాడే ప్రయత్నం చేస్తారనమాట వీళ్ళు. అడ్డముగా మాట్లాడితే ఏం చేశారు? అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా, అదనమాట నిజం. దేవుని నమ్మిన వాడు, దేవుని మాటను గట్టిగా నమ్మిన వారికి ఉండేటటువంటిది ఏంటిది? ధైర్యం. ఏం చెప్పారు? ధైర్యం ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నీతి జీవములకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్ని చెల్లేదుగో మీరు వింటే ఎంత వినకపోతే ఎంత. అదనమాట నిజం చెప్పేటోడు. జనాల మీద ఆధారపడి బతకడు, బలవంతం చేయడు. చెప్పే నిజం సూటిగా గట్టిగా పర్ఫెక్ట్ గా చెప్తాడు. ఎట్టంటోడు వచ్చినా ఎదురు నిలబెడతాడు, ఎవడొచ్చినా కూడా ఎదురు నిలబెడతాడు. పౌలు గారు తన కాలంలో చేసింది అదే కదా. ఎవడొస్తాడో రండ్రా అని చెప్పి చెప్పేసిలో నిలిచి తురను అనేటువంటి పాఠశాలలో ఎంతమంది వస్తారు రండ్రా అని చెప్పేసి నుంచోలే, అట్టుంటది అనమాట. నిజం తెలిసినోడి ధైర్యం ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే, ఆ విధంగా చేసుకుంటూ అక్కడి నుంచి వెలువడితే నెక్స్ట్ అంత్యోక్య దాటి ఈకోనియా అనేటటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ బోధ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి బోధ నచ్చి మెచ్చి చాలా మంది నమ్మేస్తారు. 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 1వ వచనంలో, ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను ఏం చేశారట? విశ్వసించారట. చక్కగా నెక్స్ట్ చూడు. అయితే అవిధేయులైన యూదులు ఏం చేశారట? అన్యజనులను పురిగొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద ఏం పుట్టించారట? అబ్బా, ఇదే కదా ఆనాటి నుండి నేటి వరకు జరిగేది. ఏం చేయాలంటే సబ్జెక్ట్ ప్రకారంగా ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారు తెలుసా? పగ పుట్టించే ప్రయత్నం. రీసెంట్ గా నా జీవితంలో కూడా జరుగుతుంది. సబ్జెక్టుతో ఎదుర్కోలేము ఇతన్ని, కానీ ఎవరైతే మన మాట నమ్మి నిలబడుతున్నాడో అలాంటి వాళ్ళని కాస్త మన గురించి బ్యాడ్గా చెప్పి, ఎదురుగా కాదు లేనప్పుడు ఏవేవో చెప్పి అతన్ని కాస్త మన వైపు మళ్లించామనుకో, అతని మనసును మనం మార్చామనుకో, పని అయిపోతుంది అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు.
దేవుని కృపలో ఆ సహోదరుడు పసిగట్టేశాడు. ఏదైనా ఉంటే నేను డైరెక్ట్ మాట్లాడుకుంటాను బ్రదర్ అని చెప్పేసి నేను వద్దు డైరెక్ట్ వద్దు. ఎందుకు వద్దు? బండారం బయటపడిపోతుంది కాబట్టి, నిజం బయటపడిపోతుంది కాబట్టి. అదే కదా, ఎదురుగు వచ్చే ధైర్యం ఎవరికి ఉండదు. అబద్ధానికి ఎదురుగా వచ్చే ధైర్యం ఉండదు. అబద్ధం ఎప్పుడు వెనకాలే తిరుగుతుంది వెన్నుపోటు కోసం. కాబట్టి పురిగొల్పి వారి హృదయాలను మార్చి సహోదరుల మీద పగబుట్టించారట. ఎవరు చేస్తారు ఈ పని? సమయం వచ్చింది కాబట్టి, ఏమంటారు దాన్ని, సందర్భం వచ్చింది కాబట్టి సహోదరుల మీద పగబుట్టించడం కోసం లేనిపోనివన్నీ చెప్పుకుంటూ, ఏదో ఆధారం దొరికింది, ఏదో సందర్భంలో ఏదో మాట మాట్లాడితే ఆ సందర్భాన్ని పట్టుకుని ఏదో ఒక రకంగా కనెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ, ఏదో ఒక రకంగా అతని మీద పగబుట్టించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? అబద్ధాన్ని నమ్మేటటువంటి వాళ్ళు, అబద్ధాన్ని నమ్మి తిరుగుతున్నటువంటి వాళ్ళు అనే విషయం మనకు అర్థం కావాలి. అదే కదా ఈకొనియాలో కూడా వాళ్ళు చేసింది. అలా చేసి అక్కడి నుంచి కూడా పంపించేస్తే అక్కడి నుంచి లుస్త్రాకి వెళ్ళారు. లుస్త్రాకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, చక్కగా బోధ చేస్తుంటే పుట్టుకుంటివాడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ, చూస్తున్నాడు. పౌలు గారు ఆయన్ని గమనించాడు. అబ్బా మంచి విశ్వాసంతో వింటున్నాడు అని చెప్పేసి గమనించి తక్కువ ఆయన్ని ఏం చేస్తాడు? కాళ్ళు ఇచ్చేస్తాడు, స్వస్థతను అనుగ్రహించేస్తాడు, స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు తక్కువ లేచి నించుంటాడు. అది చూడాలి జనాలు. ఆ లుస్త్రా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ బాబురే దేవతలు దిగొచ్చేశారు, మానవ రూపం దాల్చి దేవతలు దిగొచ్చేశారు అని చెప్పేసి మన బర్నబ గారికి ఏమో ద్విపతి అని, మన పౌలు గారికి ఏమో హెర్మే అని చెప్పేసి పేర్లు పెట్టి, వీళ్ళే దేవతలు దేవుళ్ళు. కాబట్టి ఏం చేయాలి? ద్విపతి యొక్క పూజారి ఎడ్లను తీసుకొచ్చేసి వాళ్ళ ముందు బలి చేయాలి అని చెప్పేసి, బలి అర్పణ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయం తెలుసుకొని బట్టలు చెప్పుకొని చాలా కష్టపడి వాళ్ళను ఆపుతారు. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పేది నిజం, వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా నిజం, సత్యం అని చెప్పడానికి ఆధారం వాళ్ళకి ఏం కనపడింది? పుట్టుకుంటివాడు కదా ఆ కాలంలో. ఇప్పుడు వాళ్ళు చూశారు, చూసి దేవతలను కూడా అనుకున్నారు ప్రజలందరూ. అలాంటి వాళ్ళను కూడా జనాలు ఎవడో బయట నుంచి వచ్చేసి మార్చేశాడు అని అంటే ఒక్కసారి ఆలోచించండి జనాల పరిస్థితి ఏందో. అరే కళ్ళతో చూశారు కదా, పౌలు గారి బోధన విన్నారు చెవులతో, కళ్ళారా ఆయన చేసినటువంటి సూచక క్రియ విన్న తర్వాత కూడా, చూసిన తర్వాత కూడా వీళ్ళే పౌలు గారిని చంపే ప్రయత్నం చేశారు అని అంటే, రాళ్ళు రువ్వి సోయి తప్పి పడిపోతే ఈడ్చి అవతల పడేశారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చెప్పుకుంటారు వాళ్ళు? ఎలా మార్చి ఉంటారు జనాల్ని? చదవండి ఆ మాట ఒకసారి 19వ వచనం నుంచి చూడండి. 14వ అధ్యాయం 19వ వచనం. అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని అబ్బా పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏంటి జనాలు? అప్పటి వరకు విన్నవాళ్ళే, అప్పటి వరకు ఆయన చేసిన అద్భుతాన్ని చూసినటువంటి వాళ్ళు, ఆయన అద్భుతమైన మాటలు విన్నటువంటి వాళ్ళు, అప్పటి వరకు వాళ్ళని దేవతలు అని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళనే చంపడానికి సిద్ధమయ్యారా? అలా ఎలా అయ్యారు? ఏం లేదు, బయట నుంచి వచ్చేసి మోటివేషన్ చేస్తే అయ్యారు. బయట నుంచి వచ్చేసి ఏదో ప్రేరేపించారు, ఏదో లేనిపోయిన మాట ఏవో చెప్పారు, మొత్తానికి నమ్మేశారు. నమ్మేసి ఏం చేశారు చూడండి. ఇప్పుడు మనకు కూడా, మన దగ్గర కూడా గదే కదా జరిగేది, వేరేదేమైనా ఉందా? ప్రపంచవ్యాప్తంగా జరిగేది అదే. అందుకోసమే ఈ పాఠం ఎందుకు నేను చెప్పాలనుకున్నాను అని అంటే, ఎంతమంది అబద్ధం వైపు ఉన్నా నిజానికి ఉండే ధైర్యం వేరు, నిజానికి ఉండే లెక్క వేరు. నన్నెవరు బలపరుస్తున్నారు, నన్నెవరు ప్రేరేపిస్తున్నారు అని అంటే ఈ మాటలే. నిజానికి తక్కువ మంది ఉంటారు. యేసు ప్రభు కూడా చెప్తారు కదా, నాశనానికి వెళ్లే మార్గం బైపాస్ అని అన్నాడు, నిత్య జీవానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉంటది, అందులో ప్రవేశించే వారు కొందరే అని అంటారు. దాంతో పాటు మనం ఆధారపడాల్సింది దేవుని ఆజ్ఞల మీద. ఏమంటే దేవుని ఆజ్ఞల మీదనే కదా. దేవుని ఆజ్ఞల మీద ఆధారపడటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడటం, దేవుని జ్ఞానం మీద ఆధారపడటం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే సమగ్రం ఆలోచించి ఇస్తాడా, తెలియక ఇస్తాడా? ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆజ్ఞాపించాడు అంటే అది నిజమనే అబద్ధమనే? చెప్పండి. ఈరోజు మనం దేవుని మాటను కూడా నమ్మట్లేదు, దేవుని ఆజ్ఞలను కూడా ఖాతరు చేయట్లేదు. ఎవరిని నమ్ముతున్నాం తెలుసా? ఎవడో వస్తాడు, వచ్చి 4 మాటలు చెప్పగానే మనం ఆయన మాట మెత్తాం. మరి ఆధారాలు ఉన్నటువంటి మాటలు కూడా, దేవుని ఆజ్ఞలను కూడా ఖాతరు చేయకుండా నిలబడిపోతాం అంతే. అంటే మనం ఇంకా దేవుని నమ్మినట్ట నమ్మనట్ట? ఆలోచన చేయండి.
ఆదాము గారి దగ్గర నుంచి మొదలుకొని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. మొత్తం సమయం లేదు కానీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సమయానుకూలతను బట్టి మనం మాట్లాడుకోవాలని చెప్పేసి కొన్ని మాత్రమే చెప్పాను. కానీ అణువడుగు దొరుకుతుంది మనకు. ఈ జనాలు నమ్మరు ఎవరిని? నిజాన్ని నమ్మరు, దేవుడిని నమ్మరు. ఎంత నిజం తెలుసుకున్నప్పటికీ కూడా అబద్ధం వైపు గుంపు ఎక్కువగా పడితే కథ దుర్రమని వెళ్ళిపోతారు ఆ అబద్ధం వైపు. ఆ నిజం కోసం నిలబడేటటువంటి ఒకళ్ళిద్దరిని ఒంటరిని చేసి అబద్ధం వైపు, ఆ గుంపు వైపు వెళ్ళిపోతారు. అందుకోసమే నిజాన్ని పట్టుకున్నటువంటి వాడు ఎప్పుడు గమనించాలి, గ్రహించాలి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నిజం వైపు నిలబడితే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడవు. నీ వెనకాల ఉన్నటువంటి వారు చిరకాలు నీతో ఉంటారని చెప్పేసి అస్సలు అనుకోకో. నువ్వు దేవుడి మీద ఆధారపడి బతుకో. దేవుడు ఎలాంటి సమయంలోనైనా సరే నేను పోషిస్తాడు. జనాలు కాదు పోషించేది, దేవుడు పోషిస్తాడు. జాగ్రత్త. ఇప్పటివరకు 10 సంవత్సరాలు నా సేవా జీవితం అండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అసలు పొరపాటు కూడా నేను జనాన్ని నమ్మను, సంఘాన్ని నమ్మను. ఆ దేవుడి కృపలో దాదాపు చాలా సంఘాలు నిలబెట్టినప్పటికీ కూడా, నా ద్వారా దేవుడు ఎన్నో సంఘాన్ని నిలబెట్టినప్పటికీ కూడా, ఏ సంఘాన్ని కూడా నాది మీ దగ్గర నుంచి నేను మీ మీద బతకాలి, మీ కానుకలతో నేను జీవించాలి అనేటువంటి ఆలోచన మాత్రం పొరపాటున ఇప్పటివరకు చేయలేదు. కానీ దేవుడు గొప్పవాడు. ఏదో ఒక రకంగా పోషిస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడుతుంటే విని చాలా మంది బయట వింటున్నారు. అబ్బా, వాక్యానుసారం ఎంతో మంది ఎస్ఐలు, ఎంతో మంది సిఐలు, ఎంతో మంది పెద్దలు 50 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఉన్నప్పటికీ కూడా ఇంత సత్యం, ఇంత పర్ఫెక్ట్ గా నాకున్నటువంటి ఈ కన్ఫ్యూజన్ అంతా అసలు పోయిందయ్యా మీ మాటలు వింటుంటే అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. అలాంటి వాళ్ళని కూడా మీరు కానుకలు ఇవ్వండి అని చెప్పేసి ఏనాడు నేను చెప్పలేదు. కానీ నా నుంచి ఆత్మీయ మేలులు పొందుకున్నటువంటి వారు ఖచ్చితంగా బైబిల్ చదివేటటువంటి వారైతే ఎంతో కొంత నేను వాళ్ళకు ఈయనకు సపోర్ట్ చేయాలి ఆలోచన దేవుడు పుట్టిస్తాడు కదా. అలా దేవుని చేత ఆలోచన పుట్టింపబడి వాళ్ళంతట వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఆ సపోర్ట్ తో నేను నడుస్తున్నాను. ఎవరిని అడిగింది లేదు. అందుకోసమే నేను ఇచ్చుకోలేను అని అన్నప్పుడు, అన్నా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాలని నేను ఎప్పుడు అనలే. దాదాపు చాలా సంవత్సరాల నుంచి కదా నేను ఇక్కడికి వస్తుంది. ఎప్పుడూ కూడా నాకు కానుకలు ఇవ్వమని కానీ, రానుపోను ఛార్జ్కి ఇవ్వమని కానీ చెప్పలేదు. ఇచ్చినప్పుడు కూడా బలవంతంగా వద్దన్నా మీరే చాలా ఖర్చు పెట్టి కష్టపడి మీరు చేస్తున్నారు అంటే, లేదు నాకు కూడా మరి నాకు రావాల్సిన ఈవులు దేవుడి దగ్గర నుంచి నాకు రావాలి కదా, నేను ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇచ్చిన సార్లు ప్రతిసారి కూడా బలవంతంగానే ఇచ్చాడు. వద్దన్నా అని నేను, లేదని బలవంతంగా ఆయన ఇచ్చినటువంటి దేవుడు. ఈసారి నేను ఇచ్చుకోలేను అని అంటే అసలు నేను అడగను, నాకు వద్దు కూడా, దేవుడు నాకు ఏదో ఒక రకంగా ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఉచితంగా నేను చెప్పి వెళ్ళిపోయాను అనుకో, అది నాకే లాభం తప్ప నాకు లాభం. కానీ నేను ఇప్పటివరకు నా జీవితంలో గమనిస్తున్నటువంటి ఒక విషయం చెప్తానండి. ఒక చోటుకి వెళ్ళాను అనుకో, నేను వాళ్ళు ఇవ్వలేదనుకో, వాళ్ళు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువనే ఎవరో వేస్తారు ఫోన్ పేలో. అంటే ఎవరు ఇచ్చారు చెప్పండి ఇప్పుడు నాకు? ఇది నేను నా జీవితంలో అనుభవిస్తూ వస్తున్నటువంటి విషయాలు తెలుసా. చాలా చోట్లకి వెళ్తాను, నేను ఎక్కడ కూడా ₹1 అడగను కానుకలు. చెప్పటం నా బాధ్యత. చెప్పేసిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోవటమే తప్ప ఎందుకు ఇవ్వలేదు. కొన్ని చోట్లకి వెళ్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి, ఇప్పటివరకు ₹1 కూడా తీసుకోకుండా కూడా వెళ్తున్నటువంటి ఊర్లు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అక్కడ వెళ్ళటానికి రావటానికి మాత్రమే కాకుండా దానికి డబల్ వేరే వాడు ఎవరో అదేలా చేస్తారు నాకు. అప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి నాకు. నన్ను చూస్తున్నావు తండ్రి నువ్వు అని, నన్ను గమనిస్తున్నావు తండ్రి నువ్వు. ఓ మాట ఉంటుంది కదా, ఏమని? పని చేసేవాడు జీతానికి, నేను ఎవరు పని చేస్తున్నాను? యథార్థంగా ఏది ఆశించకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉండి తృప్తిగా బ్రతకటం నేర్చుకొని చేస్తున్నాను. అందుకోసమే ఎవరి ద్వారా ఇప్పించాలనో, ఎక్కడ ఇప్పించాలనో, ఎలా రప్పించాలనో అలా రప్పించే పని అయింది. అందుకోసమే నేను దీని గురించి అసలు ఆలోచించాను. దాంతోపాటు నేను ఎన్నోసార్లు మాట్లాడేటప్పుడు శబ్దాలు కూడా చేశాను. చచ్చిపోయేంత వరకు సంపాదన మాత్రం చేయను. ఎన్ని కోట్లు వచ్చినా కూడా మొత్తం దేవుని పనికి పెడతా. అలాగని చెప్పి ఇప్పుడు కోట్లు వస్తున్నాయని కాదు, లక్షలు కాదు కదా రావట్లేదు, కానీ జస్ట్ బతకటానికి, సేవలు తిరగటానికి పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా మాత్రమే. ఇంకా ఈక్విప్మెంట్స్ కొనేంత కూడా లేకపోయినప్పటికీ కూడా దర్జాగా దేవుళ్ళో సాగుతున్నాను. కానీ ఒకవేళ వస్తే చెప్తున్నాను, ఫ్లాట్లు, ఇల్లులు, కోటలు కట్టుకునేటటువంటి ప్రయత్నం మాత్రం దేవుని పనిలో ఉన్నప్పుడు వచ్చిన దేవుని కొరకు ఎంతమంది అయితే ఎంత ఇచ్చినా కూడా వాటన్నిటిని దేవుని కొరకు వాడాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఈ మెసేజ్ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నిజమైన దైవ చిత్తానుసారమైనటువంటి సేవకుడు, పాస్టర్ ఎవడు కూడా సంపాదించరాదు, సంపాదించకూడదు. సంపాదించటం పాపం. సేవకుడు కూడగొట్టుకోవటమే పాపం. అలాంటి సేవకుడు పొర్రపాటున కూడా కూడు పరలోకం. ఇది సత్యం, గమనించండి.
నిత్య అత్యవసరాలు తీరుతూ ముందుకు సాగుతూ ఇంకెంతొచ్చినా దేవుని పనిలో ఉపయోగపడేటటువంటి ఎక్విప్మెంట్స్ కొంటూ కావలసిన చక్కటి ఒక చర్చి బిల్డింగ్, దేవుని పని జరగటానికి ఒక హాల్ లాంటిది ఉండటానికి ఇల్లు ఉంటే చాలు. అంతకు మించి ఏవేవో ఫ్లాట్లు పెద్ద పెద్దవన్నీ కట్టుకొని లేదంటే ఎన్నో చేసుకుంటూ మన పిల్లల్ని లగ్జరీ దేశం దాటించి చదివించడం ఎవరి డబ్బులు కదా. కాబట్టి అట్లాంటివి చేయకుండా అలాంటి వాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే సిరి దేవుడు, ఇద్దరు యజమానులు, నీ యజమానులు ఎవరు? ఇద్దరికి దాసులుగా నేరరు, ఉండటం అసాధ్యం అని చెప్పింది ప్రభు, మన ప్రభు. మరి ఆయన నిజమే చెప్తాడు కదా, అబద్ధం చెప్పాడు కదా. ఆ లెక్కల ప్రకారం ఈరోజు సంపాదించుకున్న ప్రతి పాస్టర్ కూడా దేవుని సేవకుడు కాదు కదా, అవునా కదా. ఆయన దేవుడి సేవకుడు అని అనుకుంటే యేసుప్రభు చెప్పింది అబద్ధం అవుతుంది. యేసుప్రభు అబద్ధం చెప్పరు అని అనుకుంటే ఆయన దేవుని సేవకుడు కాదు అన్నాము. ఓకేనా? కాబట్టి దయచేసి ఒకటే మీకు అర్థం కావాల్సినటువంటి విషయం, మనకు దేవుని ఆజ్ఞలు ముఖ్యం. దేవుడు మనకు ఏమని నమ్మమని చెప్పాడు, ఇలా నమ్ము అని ఆయన చెప్పాడు అంటే అర్థం ఏంటి? ఆయనకు అన్ని తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఆయనకు తెలిసినంత తెలుసా? తెలియకపోయినప్పటికీ కూడా ఎంత విర్రవీగుతున్నాడు, అదే విర్రవీగకూడదు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అన్ని నాకు తెలిసిన, ఆయన రాయబడినవన్నీ నాకు తెలుసు, తెలిసినప్పటికీ ఇలా నమ్ము, ఇదే సత్యం, ఇదే నిత్యం, దానివల్ల నేను నీకు నిత్య జీవం అని అన్నాడు అంటే అలా నమ్మి చావాలి. దానికోసం ప్రాణం ఇవ్వడానికి నిలబడాలి. దానికోసం నువ్వు నిలబడితే నీకు ఎదురు నిలబడి గెలిచే దమ్ము ఈ ప్రపంచంలో ఏ మనిషికి ఉండదు. దానికి సాక్ష్యం నేనే. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని, నాకంటే నా వయసంతా అనుభవం క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిలబడలేకపోయారు ఈ సత్యం ముందు. నా ముందు కాదు సుమా, ఈ సత్యం ముందు. అలాంటి సత్యం నిత్య జీవాన్ని ఇచ్చే సత్యం, నీలో దేవుని నింపే సత్యం. ఈ సత్యం మొదటి శతాబ్దం నుంచి క్రీస్తు సంఘాలలో ఉన్నప్పటికీ నేడున్నటువంటి క్రీస్తు సంఘాలు పక్కదారి పట్టడం, డినామినేషన్ బోధల్ని ఇందులోనికి చొప్పించేటటువంటి ప్రయత్నం నేను ఈ మధ్యలో వింటున్నాను. ఈ కొత్త వింత. కానీ పాతదాన్ని కొత్తగా చూస్తున్నారు, కొత్తదాన్ని పాతదాన్ని చూస్తున్నారు. ఇంత ఏం చేస్తాం మరి? అట్లుంటది. పాతది ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే అపోస్తలుల ద్వారా ఆజ్ఞాపించబడింది. ఆత్మపూర్ణులైనటువంటి వారు దేవుని ప్రేరణతో, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు మాట్లాడారు. ఇలా నమ్మండి, నిత్య జీవం వస్తుంది, ఇదే శాశ్వతం అని చెప్తే దాన్ని చేత పట్టుకొని ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏది ఉండదు, దేవుడు ఆజ్ఞాపించాడంటే అదే నిజం అని నిలబడగలిగే దమ్ము నీకుందా? ఆ ధైర్యం నీకుందా? నాకు ధైర్యం ఏంటంటే అదే. ఎవరు ఎన్నెన్నో మాట్లాడచ్చు, వాళ్ళకున్న జ్ఞానాతిశయంతో, వాళ్ళకున్నటువంటి వాక్చాతుర్యంతో, వాళ్ళకున్నటువంటి లోక జ్ఞానంతో ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఎన్ని మెరుగలు తిప్పినా, ఏమన్నా ఏం చేసినా కూడా దొరుకుతాడు, అతని వాదనలోనే దొరుకుతాడు అనే ఆలోచనతో, ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతుంటే, ఇప్పటికండి ఎన్ని చర్చలు చేశానో, ఎన్ని డిబేట్లు చేశానో, ఏ ఒక్కడు సమాధానం చెప్పలేకపోయాడు, ఏ ఒక్కడు నిలబడలేకపోయాడు. నా ముందు కాదు, మళ్ళా చెప్తున్నా, సత్యం ముందు. ఎందుకంటే దేవుడు ఫైనలైజేషన్ చేసి, అన్ని ఎరిగిన, అన్ని తెలిసిన దేవుడు ఫైనలైజేషన్ చేసి ఇలా నమ్మురా అని మనకు చెప్పాడు అంటే దానికి వ్యతిరేకంగా ఏది ఉండదు అని గట్టిగా నమ్మాలి మనం. అదే మన ధైర్యం, వెపన్. మనకు ఎంత ఉండాలా? ఇన్ని ఆధారాలతో ఉన్నటువంటి సత్యం మన చేతిలో ఉన్నప్పుడు ఏ ఆధారం లేని వాడు వచ్చి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడే వక్రీకరించడానికి. ఉన్న ఆధారాలను వక్రీకరించి, ఉన్న ఆధారాలకు అడ్డంగా ఇలా నమ్ము అని దేవుడు చెప్తే దానికి వ్యతిరేకంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆధారం లేనప్పటికీ, దేవుని ఆజ్ఞలు కూడా లేనప్పటికీ మాట్లాడుతున్నాడంటే ఆయనకే ఇంత ధైర్యం ఉంటే నీకెంత ఉండాలి, నాకెంత ఉండాలి, మనకెంత ఉండాలి? ఈ సత్యాన్ని పట్టుకున్న మనకెంత ధైర్యం ఉండాలి? అది నా ధైర్యం అనమాట. నా ధైర్యం నేను కాదు, నా దేవుడు, నా దేవుని మాటలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. దాన్ని కాదనే దమ్ము ఈ ప్రపంచంలో ఉండదు కూడా. కాబట్టి నా ధైర్యం అంటే చెప్తున్నాను మీకు, నన్ను బలపరుస్తుంది ఎవరో చెప్పాను నీకు. కాబట్టి దయచేసి మనుషుల ద్వారా మాట్లాడినా అది దేవుడు మాట్లాడుతున్నాడా లేదా అని చెప్పేసి మన ఆజ్ఞల్ని బట్టి, వాక్యాల్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి. సంతోషం, వినటంలో తప్పు లేదు, వినాలి. కానీ అలా ఉందా లేదా నమ్మాల్సింది దేవుని. ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్న మాటలు దేవునివా కాదా? అందుకోసమే మనం మోసపోకూడదని ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఎందుకు పెట్టాడో తెలుసు దేవుడు. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, 1 నుంచి 10 వరకు చదువుతాను. నేను ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10 కరెక్ట్ చదివినా? ఏది మిస్ అయిందో చెప్పండి. 4 మిస్ అయింది. 1 నుంచి 10 ఈజీగా మీకు తెలుసు కాబట్టి 4 మిస్ అయిందని గుర్తుపెట్టారు కదా. ప్రసంగం చెప్పేటప్పుడు కూడా గుర్తుపట్టగలగాలి. ఇలా ఎవరి ప్రసంగాలైనా నువ్వు వింటున్నప్పుడు ఏదో మిస్ అయింది మధ్యలో, అది పసిగట్టగలగాలి అని అంటే బైబిల్ బాగా చదవాలి. ఆయన ఒకటి మిస్ అయ్యాడన్న సంగతి మనకు అర్థం కాదు. ఎలా మిస్ చేస్తాడంటే, ఒక ప్రసంగం స్టార్ట్ చేస్తాడు, ప్రసంగం ఎండ్ అయ్యేంత వరకు ప్రతి మాట వచనం టు వచనం ఉండాలి.
వచనం టు వచనం ఉండాలి. మధ్యలో ఒక వచనం చూపించకుండా సొంత మాట ఒకటి మాట్లాడేసిన తర్వాత రెండో మాటకు వచనం చూపిస్తాడు. అంటే మధ్యలో ఒక చోట జంపు చేసినట్టేగా. దాన్ని పసిగట్టగలిగే జ్ఞానం నీకు లేకపోతే నువ్వు పోతావు అడ్డంగా నరకానికి. అర్థమైందా? మరి ముఖ్యంగా సిద్ధాంతపరమైన విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు వినేటప్పుడు మాత్రం పిన్ టు పిన్ ఉండాలి. మనం ప్రతి మాటకు వాక్యాధారం ఉండాలి. ఈరోజు వాక్యాధారమే లేనటువంటి సిద్ధాంతాలు బాగా బయట చలామణిలో ఉన్నాయి. వాళ్ళకే మెజారిటీ ఎక్కువ. మెజారిటీ మాత్రమే కాకుండా బాగా బలంగా మాట్లాడటం వాళ్ళే. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మాలంటే బలంగానే మాట్లాడాలి తప్పదు. మరి అబద్ధాన్ని ఇంత బలంగా మాట్లాడుతున్నప్పుడు నిజాన్ని నేను ఎంత బలంగా మాట్లాడాలి అనే ఆలోచనతో వచ్చాను నేను. అందుకోసమే నా మాటలు కొంచెం పవర్ఫుల్ గా అనిపించి చాలా మంది లోపల ఎప్పటి నుంచో అసలు ఏంటి ఈ విషయాన్ని అంటే లోకంలో ఉన్నటువంటి త్రిత్వం ఏదైతుందో దాన్ని నమ్ముతున్నటువంటి వారికి, దాన్ని ప్రకటిస్తున్నటువంటి వారికి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు గోవిలో లేవు కాబట్టి వాళ్ళకు క్లారిటీ లేదు. ఏదో అంతే అని చెప్పేసి సాగుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది కళ్ళు తెరుస్తున్నారు మన బోధ వినిన తర్వాత. కరెక్ట్ ఇది అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మనది పిన్ టు పిన్ వచనం టు వచనం ఉంటాయి. కాబట్టి పిల్లరా, మన సత్యం వైపు నిలబడాలి అని అంటే నిలబడినప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఆధారము మనిషి కాదు, వాక్యాధారం ఉండాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్లి చిన్న ప్రార్థనతో ఉంచుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు వాసుడా, సకల ఆశీర్వాదాలకు కారణం తండ్రి.